day is equal to 1 year. సంవత్సరంతో సమానం. So if you want to calculate the prophetical years, ప్రవచనాత్మకంగా సంవత్సరాలను if లెక్కించాలనుకుంటే it says 1 day, it means 1 year. ఒక రోజు అంటే ఒక సంవత్సరం. That's how you calculate prophetical years. ప్రవచనాత్మకంగా లెక్కించడం అంటే ఆ విధంగా ఉంటుంది. So if God says 1 day, మరి ఇప్పుడు దేవుడు ఒక దినము అంటే it is 1000 years. అది 1000 సంవత్సరాలు. For God 1 day is equal to దేవునికి ఒక దినం ఎలాగ సమానంగా ఉంటుంది? 1000 years. సంవత్సరాలు 1000 సంవత్సరాలు. Hallelujah. హల్లెలూయా. That's why our God is called, is a God of, is Alpha and Omega. అందుకని మన దేవుణ్ణి ఆల్ఫా ఒమేగా అని పిలుస్తుంటాం. That is, he is the beginning and the end. అంటే ఆయనే ఆరంభం, ఆయనే అంతం. Also from the beginning he can see the end. అలాగే ఆరంభములో ఉండి కూడా ఆరంభంలో ఉండి ముగింపును చూడగలడు. See, Albert, you know Albert Einstein, right? He's a Jew, ఆల్బర్ట్ right? ఐన్స్టీన్ తెలుసు కదా. There is a particular law he explains. ఆయన వివరించే ఒక నియమం ఉంది. So that is, అదేంటంటే outside this earth or outside this the time, outside our planet, ఈ కాలానికి, ఈ భూమికి, ఈ యొక్క భౌగోళానికి గుండ్రంగా ఉన్నటువంటి దీనికి బయట, when you stand outside the planet, మరి ఈ ప్లానెట్ కి అవతల వైపు చూసినప్పుడు, బయట చూసినప్పుడు there is no time. అక్కడ టైం లేదు. So when you see from there the earth or the planet, అక్కడ నుండి ఈ యొక్క భూలోకాన్ని నువ్వు చూసినప్పుడు you can see the end of the time. సమయం యొక్క ముగింపును మీరు చూడగలుగుతారు. Of course we can't understand by this brain, this small brain. ఈ బుర్రకు అది అర్థం కాదులేండి. See, we cannot go outside that time. మరి సమయాన్ని దాటి బయటికి వెళ్ళలేం మనం. We are created to be in the time. మనం సమయం లోపలే ఉండేటట్టుగా సృష్టించబడ్డాం. So you don't know what's going to happen tomorrow. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. But God, he stands outside the time. కానీ దేవుడు సమయానికి బయట నిలబడి ఉంటాడు. He can see the end. ముగింపును ఆయన చూడగలడు. So that's how God operates in your life. ఆ విధంగా దేవుడు నీ జీవితంలో కూడా క్రియ చేస్తాడు. See, our God can operate in the time and outside the time. మన దేవుడు సమయం లోపల నుండి పని చేయగలడు, సమయం బయట నుండి కూడా పని చేయగలడు. So if he says, now it's going to happen, ఇప్పుడే అది జరుగుతుంది అన్నాడు అంటే దేవుడు, it could be 1000 years. అది 1000 సంవత్సరాలు కావచ్చు. So 1 day is equal to 1000 years. ఒక దినం 1000 సంవత్సరాలు అంటే then calculate what does it mean by 1 minute. ఒక నిమిషం అంటే ఎంతనో ఒకసారి లెక్క పెట్టుకోండి. So you go home and do మీరు that ఇంటికి వెళ్ళి అన్ని లెక్కలు వేసుకోండి. So if God says now, ఇప్పుడే అంటే how many days or how many years? ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు, ఇక లెక్కలు వేసుకోండి. Don't get confused. కన్ఫ్యూజ్ కావద్దు. Sometimes you get disappointed. Oh, for God, no, if he says now, it means 100 years. I don't know. అంటే ఇప్పుడు దేవుడు ఇప్పుడే అన్నాడంటే ఇప్పుడు కాదనమాట, ఇంకా 100 సంవత్సరాలు అంటే అని అలా ఆలోచించుకొని నిరుత్సాహపడొద్దండి. But you have to understand one thing. మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. It means right time. సరి అయిన సమయంలో. When God says now, ఇప్పుడే అని దేవుడు అంటే it means right time. అది సరి అయిన సమయము అని అర్థం. Now let me teach 2 Greek words now. ఇప్పుడు 2 గ్రీక్ పదాలు మీకు నేర్పిస్తాను. For the word time, సమయము అనే దానికి, so for the word new, it is neos and kainos. ఇప్పుడు నూతనము లేదా కొత్తది అనే దానికి నియోస్ కైనోస్ అని నేర్పించాను. Now for the word time, there are 3 words I'm going to teach you. First I will teach you 2 words. ఇప్పుడు సమయము అనే దానికి 3 పదాలు ఉన్నాయి, అయితే ముందు 2 నేర్పిస్తాను. The first word is chronos. CHRONOS. క్రోనోస్ మొదటి పేరు క్రోనోస్. CHRONOS. 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 క్రోనోస్. See, we call it as a watch. దీన్ని మనం వాచ్ అంటాం. But scientifically this is called a chronometer. అయితే సైంటిఫిక్ గా మనం చెప్పాలంటే దీన్ని క్రోనోమీటర్ అంటారు. Because it shows a chronological time. ఎందుకంటే ఆ దినచర్యలను తెలియజేసే క్రోనలాజికల్ గా ఉండే సమయాన్ని పాటిస్తారు. Hallelujah. ఆమేన్. So the calendar which you have, January, February, it's a chronological days. మరి మీకున్నటువంటి జనవరి, ఫిబ్రవరి క్యాలెండర్ అది క్రోనలాజికల్ గా చెప్పే ఆ యొక్క క్యాలెండర్, అది change it. దాన్ని నువ్వు మార్చలేవు. So now అంటే క్రమబద్ధంగా వస్తుందన్నమాట సంఖ్యాపరంగా. It's 2:45 now. ఇప్పుడు 2:45 అవుతుంది. Now you feel that pastor should finish the message quickly. పాస్టర్ గారు సందేశం తొందరగా ముగిస్తే బాగుండు అన్నట్టుగా ఉంటుంది. What if no, it is 4 o'clock now? 4 అయిపోతే ఎలా ఉంటుంది ఇప్పుడు? That is not going to happen. అలా జరగదండి. I mean, you have to go in seconds and minutes and hours.
The chronology is not going to change. 4 అవ్వాలంటే ఆ క్షణాలన్నీ దాటి నిమిషాలన్నీ దాటి ఆ గంట వచ్చినప్పుడే ఆ టైం అవుతుంది. అంటే ఆ క్రమబద్ధంగా వెళ్ళే సమయం అన్నమాట. So we have to live, whether whoever you are, you have to live in this chronos, in this time. కాబట్టి నువ్వు ఎవరైనా ఎలాంటి వ్యక్తివైనా తప్పదిక నీకు ఆ సమయం అనే కాలానుగుణంగానే వెళ్ళాలి. But living in chronos is boring. కానీ ఈ క్రోనోస్ లో బ్రతకడం అంటే చాలా బోరింగ్ గా ఉంటుంది, Because బోర్ కొడుతుంది. some things are going very slow. ఎందుకంటే కొన్ని విషయాలు చాలా చాలా మామూలుగా చాలా మెల్లిగా వెళ్తుంటాయి. Particularly the sermon time, when it comes, it goes very slow. ముఖ్యంగా Songs go speed, sermons goes very slow. ముఖ్యంగా ప్రసంగాల సమయం వచ్చినప్పుడు సమయం చాలా వేగంగా వెళ్ళదు, మెల్లిగా వెళ్తుంది. అదే పాటలు పాడుతున్నప్పుడు వేగంగా వెళ్ళిపోతుంది టైం. Yeah, sometimes certain things which we love, it goes very fast, the time goes very fast, right? కొన్నిసార్లు మనం బాగా ఇష్టపడేవి ఏమైనా ఉంటే అవి త్వరగా గడిచిపోతుంటాయి, ఆ సమయం తొందరగా గడిచిపోతుంది. It depends how you enjoy the situation. It goes slow or fast, but the truth is it doesn't change. It's all go in a normal chronological timing, right? పరిస్థితి ఏంటంటే నువ్వు ఏదైతే ఆస్వాదిస్తావో ఆనందిస్తావో అది వేగంగా వెళ్ళినట్టుగా అనిపిస్తుంది, కానీ వాస్తవం అది కాదు. కాలం అనుగుణంగానే మెల్లిగా ఆ సమయాన్ని ఆధారంగా చేసుకుని వెళ్తుంది. Abraham, God said, I'm going to give you a son when he was 75 years old. Now he is 99. The time has run like it's like flying for Abraham. మరి అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసి నీ కుమారుని ఇస్తానన్నప్పుడు 75 సంవత్సరాల వయసు. అయితే ఇప్పుడు 99 సంవత్సరాల వయసు వచ్చింది, కానీ ఇంకా కొడుకు పుట్టలేదు. అంటే ఆ సమయం ఎంత వేగంగా గడిచిపోయింది అబ్రహాంకి. You are 23 years, 24-year-old girl, and you want to get married, and suddenly you realize now you are 29 years old and you still not get married. The time is going very fast. 23 సంవత్సరాలు 24 సంవత్సరాలు రాగానే అబ్బాయి వివాహం చేసుకోవాలన్నట్టుగా నువ్వు అనుకున్నావు, కానీ సమయం ఎంత వేగంగా గడిచిపోయిందంటే 29 వచ్చేసింది, ఇంకా పెళ్లి కాలేదు. But chronos, it doesn't go fast or slow. According to our situation, we see that things are going slow or fast. But whether you want it or not, you have to live in chronos, because we are in the time. ఈ క్రోనోస్ అనేది మనము ఆ కాలానుగుణంగా అది వెళ్తున్న దాని ప్రకారమే దాన్ని ఆధారం చేసుకొని వెళ్ళాలి. కానీ కొన్నిసార్లు మన జీవితంలో అది మనము సంతోషంగా ఆస్వాదించేదైతే వేగంగా వెళ్ళిపోయినట్టుగా, లేదా మామూలుగా మనకు అనుకూలంగా లేనట్టయితే కష్టంగా వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది, కానీ అది సత్యం కాదు. వాస్తవం ఏంటంటే కాలానుగుణంగానే వెళ్తుంది. Joseph was in the prison. యోసేపు చెరసాలలో ఉన్నాడు. For him every day would go very slow, right? అతనికి ప్రతిరోజు చాలా మెల్లిగా వెళ్తున్నట్టుగా ఉంది, నెమ్మదిగా గడుస్తున్నట్టుగా. Whenever the door opens, ఆ తలుపు తెరిచినప్పుడల్లా he would run to the door. ఆ తలుపు దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళేవాడు. Today the door is opening for me. ఈ రోజు ఆ తలుపు నా కొరకు తెరుస్తున్నారేమో అని. The doorkeeper said, sorry Joseph, it's not for you. ఆ డోర్ కీపర్ అంటాడు, సారీ జోసెఫ్, నీకు కాదు. So the chronos has been disappointing for Joseph. ఆ క్రోనోస్ అనే సమయము యోసేపుకు నిరుత్సాహాన్ని కలిగించే సమయం లాగా ఉంది. But God said now. కానీ దేవుడేమో ఇప్పుడే అంటున్నాడు. He said now it will spring forth. ఇప్పుడే అది మొలుచును, మీరు ఆలోచించరా అంటున్నాడు దేవుడు. You might be thinking, Pastor, this message I've heard before. పాస్టర్ గారు, ఈ సందేశం నేను ఇంతకు ముందో ఎప్పుడో విన్నాను. Many people have laid their hands upon my head and they said it's going to happen now. చాలా మంది చేతులు పెట్టి ప్రార్థన చేసి ప్రవచనాలు కూడా చెప్పారు, ఇప్పుడు జరుగుతుంది అన్నారు, కానీ సంవత్సరాలు గడిచిపోయాయి, ఏం జరగలేదయ్యా. In India, every prophets, when they give prophecy, they always say now. మరి భారతదేశంలో ప్రవక్తలు ఎలా ఉన్నారంటే, వాళ్ళు చేయబెట్టి ప్రార్థన చేసిన ప్రతి ప్రవక్త ఇప్పుడే ఇక్కడ నుండి జరుగుతుంది, ఇప్పటి నుండి జరుగుతుంది అంటారు. The problem is not with the prophets, it's with you. You didn't understand what is now. సమస్య ప్రవక్త దగ్గర లేదు, నీతో ఉంది సమస్య. నువ్వు అర్థం చేసుకోవాలి, ఇప్పుడే అంటే ఇప్పుడు కాదు. But when God said, I'm going to do a new thing, and if it will happen now, he's not talking about chronos, he's talking about another timing called kairos. కైరోస్ అనే ఇంకొక పదం ఉంది, దాన్ని ఆధారం చేసుకొని దేవుడు మాట్లాడుతున్నాడు. సమస్య ఏంటంటే నీకు అర్థం కాక ఇప్పుడే అన్నాడు ఇంకా జరగట్లేదని క్రోనోస్ ని ఆధారం చేసుకొని నువ్వు ఆలోచిస్తున్నావు. Don't be confused with kainos and kairos. This is kairos, ROS, kairos. మరి ఇది కైనోస్ కి మీరు కన్ఫ్యూజ్ కావద్దు, అదేమో కైనోస్, ఇది కైరోస్, ROS. So when God says I will do a chronos, but I will do in the kairos. దేవుడు నేను క్రోనోస్ చేస్తాను అంటున్నాడు, కానీ అది కైరోస్ లో చేస్తాను అంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. I think most of you are in the chronos. మీలో చాలా మంది క్రోనోస్ లో ఉన్నారు. There is a connection between chronos and kairos. క్రోనోస్ కి కైరోస్ కి సంబంధం ఉంది.
Kairos is the extension of Chronos. మరి కైరోస్ అన్నది క్రోనోస్ యొక్క ఆ, పొడిగించబడిన సమయం. And like Joseph, when you patiently wait on your Chronos without be disappointing, holding on to the promises, one day Kairos will meet you. యోసేపు నిరుత్సాహపడకుండా ఆ క్రోనోస్ లో, అంటే ఆయన కాలానుగుణంగా ఎంతో ఓర్పుతో సహనంతో భరిస్తూ మరి ఆ దేవుడి ఇవ్వబోయే కైరోస్ సమయం కొరకు కనిపెట్టినప్పుడు ఒక రోజు వచ్చింది ఆయన జీవితంలో కైరోస్ జరిగింది. On Passover, when the angel visited Abraham, that was the Kairos moment. మరి పస్కా సమయమున, పస్కా పండుగ దినాన దేవుడు అబ్రహామును దర్శించడానికి వచ్చిన రోజున ఆయన జీవితంలో ఆ రోజు అది కైరోస్. Yes, Joseph was in Chronos, but one day somebody brought the news to Joseph. Joseph, today it's you, but you are not just going to be released. You're going direct from prison to palace. You're going to sit near Pharaoh. That is Kairos. యోసేపు క్రోనోస్ లో ఉన్నాడు. ఆ కాలానుగుణంగా ఎంతో ఓర్పుతో సహనంతో అక్కడ పడున్నాడు. అయితే ఒకానొక రోజు ఆయన జీవితంలో రానే వచ్చింది ఒక వార్త, శుభవార్త మోసుకొని వచ్చాడు. యోసేపు, ఈ రోజు నీ రోజు ఇది. అయితే నువ్వు ఇక్కడ నుంచి ఏదో బయటకు వెళ్ళడం కాదు, విడుదల పొందడం కాదు, కానీ నేరుగా నువ్వు రాజభవనంలోకి వెళ్ళబోతున్నావు ఈ యొక్క చెరసాలలో నుండి. Kairos is a divine appointment. ఈ కైరోస్ అన్నది దేవుని యొక్క నియమించబడినటువంటి అపాయింట్మెంట్ సమయం ఇది. Yes, it's a right time. It's a perfect time. ఇది సరి అయిన సమయము, పరిపూర్ణమైన సమయం. See, Chronos, don't get confused. క్రోనోస్ అంటే మీరు కన్ఫ్యూజ్ కావద్దు. See, Chronos is the bigger picture of Kairos. క్రోనోస్ Part అన్నది, of a bigger picture. క్రోనోస్ అన్నది కైరోస్ యొక్క పెద్ద దృశ్యం అన్నమాట. Listen, see, all your Chronos, sisters, listen very carefully. Your waiting period are not wasted periods. మీరు కనిపెడుతూ వేచి ఉన్న కాలము, సమయము వృధా అయిపోయిన సమయం కాదు. Right? Never ever think that period you are crying for a Kairos is unimportant. మీరు కైరోస్ కొరకు విలపిస్తూ ఏడుస్తూ కనిపెడుతున్నటువంటి సమయము వ్యర్థంగా పోతుంది అనుకోవద్దు. Sometimes in our Chronos season, ఈ క్రోనోస్ కాలంలో, ఈ సీజన్ లో nothing will be exciting happens. ఏది ఉత్సాహవంతంగా జరగదు. Even in ministry. పరిచర్యలో కూడా. See, we have seen in my 41 years of experience, certain years will be going very slow. 40-41 సంవత్సరాలుగా నేను చూస్తూ వస్తున్నాను పరిచర్యలో కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే చాలా నెమ్మదిగా వెళ్తున్నట్టుగా, పరిస్థితులు ఏం కదలిక లేకుండా వెళ్తున్నట్టుగా No అనిపిస్తుంది. new people coming to church. కొత్త వారు ఎవరు చర్చికి రావట్లేదు. Very less baptisms. మరి చాలా తక్కువ బాప్తిస్మాలు Nothing జరుగుతున్నాయి. exciting happening at ఏదో church. ఉత్సాహకరంగా చెప్పుకోవడానికి ఏమీ జరగట్లేదు. Amen. Before we see the Kainos, we have to go through the process of Chronos. Chronos is nothing but a period where you plow, you sow, you pray, you keep believing for a Kairos. నువ్వు కైరోస్ కొరకు ఎదురు చూస్తూ కనిపెడుతున్నటువంటి సమయము అది ఎలా ఉంటుందంటే, మరి ఈ క్రోనోస్ లో నువ్వు బ్రతుకుతున్నప్పుడు పరిస్థితి ఏంటంటే, నువ్వు దున్నుతున్నావు, నెమ్మదిగా దాన్ని కన్నీటితో విత్తనాలు వేస్తూ ప్రార్థన చేస్తూ మెల్లగా వెళ్తున్నావు. అయితే ఒక రోజు వస్తుంది, కైరోస్ వస్తుంది. Hallelujah. హల్లెలూయా. Because Pastor John Ruben came from Coimbatore. ఏదో పాస్టర్ జాన్ రూబెన్ గారు కోయంబత్తూరు నుంచి వచ్చారు And కాబట్టి he gave the first session message. He made us excited, and he said that God is going to, give a, Kainos season. దేవుడు కైనోస్ సీజన్ ఇవ్వబోతున్నాడని ఉదయకాలం మొదటి సెషన్ లోనే చాలా ఉత్సాహవంతంగా, ఎంతో ప్రేరణాత్మకంగా మాట్లాడి ఉన్నాడు. And nothing happened. ఏం జరగలేదు. Oh, simply he is also another, అరే ఈయన కూడా ఇంకొక ఆయన fraud. అందరిలాగే ఈయన కూడా ఏదో వచ్చి చెప్పి వెళ్ళాడు అన్నట్టుగా అనుకోకండి. So, disclaimer. The thing is, you have to understand the word of God. మీరు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. Yes, God is going to use you. అవును, దేవుడు నిన్ను వాడుకుంటాడు. Whatever God spoke this morning is a prophetic word for the ministry and also to some of you personal life. ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడినటువంటి సందేశము మీ పరిచర్యకు, అలాగే మీలో చాలా మంది వ్యక్తిగత జీవితాలకు అది ఒక ప్రవచనాత్మకమైనటువంటి You have మాట. to understand the whole word, whole the truth behind the word. ఆ వాక్యం వెనుక దాగి ఉన్నటువంటి ఆ మూల సత్యాన్ని మీరు చక్కగా అర్థం చేసుకోవాలి. So I will do a Kainos in your life. నేను మీ జీవితంలో ఒక కైనోస్ చేస్తాను. A new thing will happen. ఒక కొత్త నూతన కార్యం జరుగుతుంది. But at the same time, you have to go through Chronos. అయితే అదే సమయంలో నువ్వు క్రోనోస్ అనే సమయం గుండా వెళ్ళాలి. Days of weeping. అంటే విలపించే దినాలు, Days of waiting.
కనిపెట్టే దినాలు. Days you pressing on. నువ్వు ఒత్తిడిలో వెళ్తున్నటువంటి ఒత్తుగా నెట్టుకుంటూ వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. Keep doing that. కొనసాగ అలాగే. Don't be disappointed. నిరుత్సాహపడవద్దు. There is a part you have to play. నువ్వు జరిగించాల్సిన పని ఒకటి ఉంది. And God will do his part. దేవుడు తన భాగాన్ని తాను చేస్తాడు. Yes, some years or some months will be meaningless in your life. మరి కొన్ని సంవత్సరాలు కొన్ని నెలలు నీ జీవితంలో అసలు అర్థమే లేనట్టుగా అర్ధరహితంగా ఉంటాయి. It will be meaningless. ఏం అర్ధరహితంగా కనిపిస్తాయి. But all this meaningless situation in our ministry or in our family, God is going to put together. He is putting everything together. మన కుటుంబంలో గాని మన యొక్క పరిచర్యలో గాని సమస్త వ్యవహారాల్లో దేవుడు అన్నిటిని ఒకదానికొకటి జోడిస్తూ ఆయన క్రమంగా కార్యాలు జరిగించుకుంటూ వెళ్తున్నాడు, సమకూరుస్తున్నాడు. When all comes together, ఇవన్నీ సమకూర్చబడి ఒక చోటుకు వచ్చినప్పుడు that is kairos. అది కైరోస్ వస్తుంది. And that during kairos, ఆ కైరోస్ సమయంలో you will see the kainos. నువ్వు కైరోస్ చూస్తావు. So until that you keep waiting. అప్పటిదాకా కనిపెట్టు, వేచి ఉండు. See, this afternoon they gave us a good lunch. ఈ మధ్యాహ్నం మంచి భోజనం పెట్టారు. Fish was there, ఫిష్ ఉంది, mutton was there, మటన్ ఉంది, chicken was there, చికెన్ ఉంది, vegetables was there, వెజిటేబుల్స్ ఉన్నాయి, sweets were there. స్వీట్లు ఉన్నాయి. I don't know what to do. ఏం చేయాలో అర్థం కాలేదు. But when all these things are separate, ఇవన్నీ వేరువేరుగా ఒక్కొక్కటి పెట్టినప్పుడు they are meaningless. అవి అర్థం లేనట్టుగానే ఉన్నాయి. Brothers, they all put together, అవన్నీ ఒక దగ్గరికి తీసుకొచ్చి పెట్టారు they బ్రదర్స్. all put together. అవన్నీ ఒక దగ్గర పెట్టారు, And they సమకూర్చారు. made beautifully, and it was a kairos for me and pastor. అవన్నీ అలా తీసుకొచ్చి పోగు చేసి పెట్టినప్పుడు మా ఇద్దరికి అవి కైరోస్ లాగా అయిపోయాయి. Hallelujah. 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 హల్లెలూయా. That's what it says in Romans chapter 8. రోమా 8లో ఆ దేవుడు అదే చెప్తున్నాడు. Everything happens for good. సమస్తము మేలు కొరకే జరుగుతాయి. For those who love the Lord Jesus Christ. ప్రభువైన యేసు క్రీస్తు వారిని ప్రేమిస్తున్న వారికి సమస్తం సమకూడి మేలు కొరకే జరుగుతాయి. In one translation, everything works together for good. మరి ఇంకొక తర్జుమాలో చూసినట్లయితే మేలు కొరకే, నీ మంచి కొరకే అన్ని సమకూర్చబడి జరుగుతున్నాయి. Everything works together. సమస్తము సమకూడి జరుగుతాయి. Please listen to me. జాగ్రత్తగా వినండి. You don't know what's happening behind. వెనుక ఏం జరుగుతుందో నీకు తెలియదు, Right? అవునా? Hallelujah. హల్లెలూయా. And God, he doesn't need to explain what is happening behind. అసలు వెనుక ఏం జరుగుతుందో నీకు వివరించడానికి దేవునికి అవసరం లేదు. See, do you know the purpose of stars? మరి నక్షత్రాల సంకల్పం ఏంటో నీకు తెలుసా? You don't know the దాని purpose. వెనుక ఉన్న అసలు పరిస్థితి మూలం ఏంటో మీకు తెలియదు కదా. For example, we are in a family, sun family, right? ఉదాహరణకి మనం ఒక కుటుంబంలో ఉన్నాం, ఒక కుమారుని కుటుంబంలో. So the earth is there, భూమి ఉంది, Jupiter is there, జూపిటర్ ఉంది, then Pluto is there, ప్లూటో ఉంది, Neptune is there. నెప్ట్యూన్ ఉంది. What is the purpose? ఏంటండి దాని వెనుక God కారణం? would have created a sun and the earth and the moon, finished. దేవుడు భూమి ఆకాశంలను సృష్టించి సూర్యుని చంద్రుని పెడితే సరిపోద్ది కదా. No complication, right? ఏం కాంప్లికేషన్ ఉండదు Simply, కదా. and you don't need to read all this in geography and you memorize it. జాగ్రఫీలు చదవాల్సిన అవసరం ఉండేది కాదు కదా. It's complication for us. మనకు కాంప్లికేషన్ అంటే అది కొంచెం క్లిష్టతరంగా ఉంటుంది. Nobody likes geography, right? జాగ్రఫీ అంటే చాలా మంది ఇష్టపడరు. Anybody likes geography? ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉన్నారా? Okay, but God has created with a purpose. కానీ దేవుడు ఏదో సంకల్పంతో వాటిని కలగజేశాడు. Just for you and me. కేవలం నీ కొరకు నా To కొరకే have this wonderful climate. ఈ అద్భుతమైన వాతావరణం ఉండడానికి. Amen. God created that planet and this planet and that planet beyond the, this sun family. There are other things are there. We don't understand. God doesn't need to explain why all those మరి things. క్షౌర కుటుంబంలో ఇవన్నిటిని దేవుడు ఒక్కొక్కటిగా ఒక్కొక్క పేరు పెట్టి ఇవన్నీ సృష్టించి ఇవన్నీ కార్యకలాపాలు జరిగించడానికి దాని వెనుక మూల కారణం ఏంటో దేవుడు వాటిని విశదంగా నీకు ఒక్కొక్కటి వివరించనక్కర్లేదు. Even if he explains, you don't understand it. ఒకవేళ ఆయన వివరించినా నీకు అర్థం కాదు అది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I tell you, God doesn't explain what's happening around you. నీ చుట్టూ ఏం జరుగుతుందో దేవుడేం నీకు వివరించి చెప్పడు. When you go in your job place, నీ ఉద్యోగ స్థలంలో వెళ్ళినప్పుడు that lady is against me. ఆ సహోదరి ఆ స్త్రీ నాకు వ్యతిరేకంగా That ఉంది. manager is planning against us. ఆ మేనేజర్ మనకు వ్యతిరేకంగా ప్లాన్ There are చేస్తున్నాడు. certain things are happening behind us. మన వెనుక కొన్ని కార్యాలు జరుగుతున్నాయి. People are talking about you. జనులు నీ గురించి తప్పుగా It మాట్లాడుకుంటున్నారు. is coming to your ears. నీ చెవుల్లో వినబడుతున్నాయి అవి. You think you are going to cry, Lord, what's happening behind me? ప్రభా ఏంటయ్యా నా వెనుక ఏం జరుగుతున్నాయని నువ్వు ఏడుస్తావు దేవుని I దగ్గర. am faithful to you. నేను ఎంత నమ్మకంగా ఉన్నానని నీకు God will not explain things. దేవుడు నీకేం వివరించి చెప్పడు. Wait.
ఆగు బిడ్డ ఆగు ఆగు అంటాడు. Wait. ఆగు ఆగు, They are working together. అవి సమకూడి నీకు జరుగుతున్నాయి, They are నీకోసం gathering together. అవన్నీ They సమకూర్చబడుతున్నాయి, are talking together. అవన్నీ కలిసి So మాట్లాడుకుంటున్నాయి. finally, చిట్ట చివరిగా everyone will work against you. నీకు విరోధంగా పనిచేసినవన్నీ కూడా When the kairos comes, ఆ కైనోస్ వచ్చినప్పుడు, when the kairos comes, ఆ కైనోస్ that వచ్చినప్పుడు will become a kairos for you. అది నీకు కైనోస్ గా మారిపోతుంది. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. So even your enemy is working together for your good. నీ శత్రువు కూడా నీకు నీ మంచి కొరకే అన్ని సమకూర్చి So జరిగిస్తున్నాడు. until that we have to go through chronos. అప్పటిదాకా ఈ సమయాన్ని అనుగుణంగా క్రోనోస్ గుండా వెళ్ళాల్సిందే మనం. Hallelujah. హల్లెలూయా. Are you ready to go through chronos? మరి క్రోనోస్ గుండా ఈ సమయం గుండా వెళ్ళడానికి సిద్ధపడుతున్నావా? Don't ask how long, huh? ఎంత కాలం అని మాత్రం అడగొద్దు సుమా. I don't know. For me, chronos is different. Your chronos is totally different. నాకు తెలియదు, ఎందుకంటే నా జీవితంలో నా క్రోనోస్ ఎంత కాలం ఉందో నాకు తెలియదు, నీ క్రోనోస్ ఎంత ఉందో నీకు తెలియదు. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. The Bible is clearly said Abraham or Isaac or Jacob or Israel, they were in the chronos season. For example, people of Israel were 40 years in chronos season before they entered into the land of milk and honey. మరి బైబిల్లో సంఘటనలు చూసినట్లయితే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇక అందరిని చూసుకుంటూ పోతే ప్రతి ఒక్కరు కూడా ఇజ్రాయెల్ ప్రజలకు ఉదాహరణకు చూసుకుంటే 40 సంవత్సరాల అరణ్యం గుండా వెళ్ళారు. అంటే ఎవరికైనా కూడా ఈ క్రోనోస్ అనే కాలానుగుణంగా వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉన్నది, తప్పదు. See, don't give up. విడిచిపెట్టొద్దు, ఆశలు వదులుకోవద్దు. Look at your neighbor and say, నీ పొరుగు వారిని చూసి చెప్పండి, పక్క వారిని, your kairos is coming. నీ కైరోస్ వస్తుంది అని చెప్పండి. Look at your neighbor and say, మీ కైరోస్ వస్తుంది అని చెప్పండి. only in kairos you will see the kainos. మీరు కైరోస్ వచ్చినప్పుడే కైనోస్ చూస్తారని చెప్పండి. Tell to them, until that అప్పటిదాకా చెప్పండి వారికి, అప్పటిదాకా we have to మనము go through తప్పక chronos. ఈ క్రోనోస్ అనే కాలానుగుణంగా వెళ్ళాల్సిందే. Nothing is magic, eh? ఏది మ్యాజిక్ మాయమంత్రం లాగా జరగదు. Okay. See, I teach the Bible, eh? నేను బైబిల్ I బోధిస్తున్నాను, don't teach, the shortcuts, eh? నేను షార్ట్ కట్స్ బోధించట్లేదు మీకు, Hallelujah. అడ్డదారులు బోధించట్లేదు. Don't get disappointed. మీరు నిరుత్సాహపడొద్దు. This chronos season will strengthen you. ఈ క్రోనోస్ అనే సీజన్ నిన్ను బలపరుస్తుంది. Because the kairos, you have to handle kairos. ఎందుకంటే ఆ కైరోస్ ను నువ్వు హ్యాండిల్ చేయగలిగిన సామర్థ్యం రావాలి కదా నీకు. If you can't handle, if you don't have the strength to handle kairos, so that's it. You'll break the vessel. That's it. Finish. Everything will be wasted. ఆ కైరోస్ ని నువ్వు మోయగలిగినటువంటి సామర్థ్యం నీకు రాలేదనుకో, దేవుడు ఆ పని నీకు ఇచ్చినా అది చేసినా కూడా నువ్వు దాన్ని భరించలేవు, నువ్వు చేయలేవు, అంత వేస్ట్ Are అయిపోతుంది. you going through tough times in your family? కాబట్టి నీ కుటుంబంలో కఠిన పరిస్థితుల గుండా Or వెళ్తున్నావా? in your finance or in ministry? నీ ఆర్థిక పరిస్థితుల్లో, నీ పరిచర్యలో The Lord is saying you are going through chronos season. నువ్వు కఠినంగా వెళ్తున్న సమయం క్రోనోస్ సమయంలో వెళ్తున్నావని అర్థం God is చేసుకో. preparing you. దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. Amen. Your strength is being built up. Amen. నీ యొక్క బలమంతటిని పోగు చేస్తున్నాడు, దేవుడు సిద్ధపరుస్తున్నాడు నిన్ను. You know the honeybee, right? You know honeybee? మరి ఆ తేనెటీగ తెలుసు కదా నీకు. You know what the mother does? ఆ తల్లి ఏం చేస్తుందంటే, It lays the eggs and the inside the small, what do you call it? I don't know. Right? And then it will seal it with wax. మరి ఆ గుడ్లు పెడుతుంది కదా ఆ తల్లి, ఆ గుడ్లు పెట్టిన తర్వాత వాటిని పాడవకుండా దాని చుట్టూ ఈ వ్యాక్స్ అనే పదార్థం పెడుతుంది. అది Very bad mother. Huh? చాలా చెడ్డది కదా తల్లి. Making that young bee to come out very hard. మరి ఆ తల్లి చేసినటువంటి ఆ పని ద్వారా ఆ బిడ్డ బయటికి రావడం చాలా కష్టమైతుంది. When that little honey bee which comes out of the out of the egg, ఆ చిన్న తేనెటీగ ఆ గుడ్డు దాటుకొని బయటకు వచ్చినప్పుడు it has to make a way through the wax to come out. మరి ఆ వ్యాక్స్ అంతటిని అలా నెట్టుకుంటూ దాటుకుంటూ నెమ్మదిగా బయటికి రావాలి. అది It's not easy. అంత సులభం కాదు. In fact, its mother has done it. మరి ఆ తల్లే చేసింది ఆ పని. Hallelujah. హల్లెలూయా. There is no cesarean. అక్కడ ఏమి ఆపరేషన్ జరగలేదు. C-section. No, God doesn't do any C-section, right? మరి అలాంటి పనులు దేవుడు ఏం చేయడు, ఆపరేషన్లు చేయడు. Right? You have to come out. నువ్వే బయటికి రావాలి. Normal delivery. నార్మల్ డెలివరీ కావాలి. Same way the honey bee, it has to find the way. It has to dig through the wax. While digging, while go through the chronos season, it gets stronger, it gets stronger, it gets stronger, and finally it comes out. అదే రీతిగా ఈ యొక్క తేనెటీగ చిన్న బిడ్డ బయటికి ఆ గుడ్డు
గుడ్డును తన్నుకొని బయటకు వస్తున్నప్పుడు తనకి ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా వాటన్నిటిని తరుముకుంటూ నెట్టుకుంటూ ఆ క్రోనోస్ అనే అనుభవం గుండా వెళ్తూ ఆ గట్టిపడి బలపడి అది బయటికి వాటన్నిటిని దాటుకొని చీల్చుకొని బయటకు వచ్చేస్తుంది. Hallelujah. హల్లెలూయా. That day will be your kainos. ఆ దినాన నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా కష్టపడి బయటకు వస్తావో అప్పుడు నీకు కైనోస్ అనే దినం So వస్తుంది. say with me, I have a kairos. చెప్పండి, నాకు కైరోస్ ఉంది. I have a kainos నాకు కైనోస్ ఉంది. in the kairos. కైరోస్ లో, Hallelujah. కైరోస్ లో నా కైనోస్ ఉంది. Amen. I have a kainos in the kairos. కైరోస్ లో నా కైనోస్ ఉంది. Hallelujah. హల్లెలూయా. I mean, never ever God will disappoint you. ఎప్పుడు ఎన్నడు దేవుడు నిన్ను నిరుత్సాహపరచడు. Tell to your number, I'm not going to die before my time. నీ పక్క వారికి చెప్పండి, నా సమయం రాకముందు నేను చనిపోను, నేను చావను. Ah. నా I'm not టైం going. రాకముందు నేను చావను. Hallelujah. హల్లెలూయా. I am going to see the kainos. ఆ కైనోస్ చూసిన తర్వాతనే నేను వెళ్తాను. I am going to certainly see the kainos. ఖచ్చితంగా నా కైనోస్ నేను చూస్తాను. Hallelujah. హల్లెలూయా. See, I will give you an example from the Bible. ఒక ఉదాహరణ మీకు చెప్తాను బైబిల్లో నుండి. We all know, in the book of John, the Lazarus story, right? యోహాను సువార్తలో మనందరికి తెలుసు చివరి సంఘటన, Right? తెలుసా? Okay. John chapter 11. 11వ అధ్యాయం. Can you read? John chapter 11. Is the Lord speaking to you? ప్రభు మీతో మాట్లాడుచున్నారా? Are you being encouraged? మీరు ప్రోత్సహించబడుతున్నారా? Hallelujah. హల్లెలూయా. Do you believe that I will see the new thing? మీరు నమ్ముచున్నారు కదా, మీరు నూతనమైనది చూస్తారు తప్పక. But when? ఎప్పుడు చూస్తారు? కైరోస్. Man. ఆమేన్. You understand, finish. మీకు అర్థమైతే చాలు, ఇక You will never be అయిపోయినట్టే. disappointed. ఇక మీరు నిరుత్సాహపడరు ఇక. And no problem for me. నాకు కూడా ఇక ఏం సమస్య ఉండదు. Hallelujah. హల్లెలూయా. John chapter 11. యోహాను సువార్త 11వ So we అధ్యాయం. know the story, Jesus as a good, beautiful family, he loves that family in Bethany. యేసుక్రీస్తు వారు బేతనీలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన కుటుంబాన్ని చక్కగా ప్రేమించేవాడు. The word Bethany means poor man's house. బేతని అంటే బీదవాని ఇల్లు అని అర్థం. So whenever Jesus comes for the festival to Jerusalem, యెరూషలేం పట్టణంలో ఆ పండగ సందర్భంలో యేసు ప్రభువు వారు వచ్చినప్పుడల్లా Jesus doesn't stay in big hotels like me. యేసుక్రీస్తు వారు నాలాగా పెద్ద పెద్ద హోటల్లో ఉండడండి. He goes to Bethany. బెతనీకి వెళ్తాడు ఆయన. Bethany means Beth Ani. Ani means poor. Beth means house, which means poor man's house. బెత్ అంటే ఇల్లు, హని అంటే అని, Yeah. బెతని తని అంటే ఆ బీదవాని ఇల్లు అని అర్థం అక్కడ. Even today, if you go to Bethany in Israel, ఇప్పుడు ఇజ్రాయెల్లో it's poor. బెతనీకి ఇప్పటికీ కూడా మీరు వెళ్ళి చూస్తే అది బీదరికంలోనే because ఉంటుంది. it's inside Palestine. ఎందుకంటే పాలస్తీనాలో ఉంటుంది అది, That's why it's poor. అందుకని అది బీదరికంగా So ఉంటుంది. Jesus goes there and he stays there. యేసుక్రీస్తు వారు వెళ్ళి అక్కడ వాళ్ళ ఇంట్లో నివాసం ఉండేవాడు. Now we know that family, right? ఆ కుటుంబం మనకు బాగా తెలుసు కదా. So Jesus now he is in Jericho. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎరికో పట్టణంలో ఉన్నాడు. Not very far from Bethany, only 30 miles. 30 మైళ్ళ దూరం, చాలా దూరమేం కాదు. So he is ministering in Jericho. ఎరికోలో ఆయన పరిచర్య చేస్తున్నాడు. So the news is coming to Jesus that your friend Lazarus has been sick. ఇప్పుడు యేసయ్య వద్దకు వర్తమానం వచ్చింది, నీ స్నేహితుడైనటువంటి లాజరు అనారోగ్యంతో ఉన్నాడని. See, it would have taken hardly one day for Jesus to walk from Jericho to Bethany. ఎరికో నుంచి బేతనీకి నడిచి వెళ్ళాలంటే ఒక రోజులో వెళ్ళిపోవచ్చండి. Jesus didn't go. కానీ యేసయ్య వెళ్ళలేదు. He is waiting Lazarus to die. లాజర్ చచ్చిపోయేటట్టుగా ఎదురు చూస్తున్నాడు అన్నమాట. What a good friend he was. ఎంత మంచి స్నేహితుడో చూడండి. See, listen very carefully. You can, జాగ్రత్తగా వినండి. right? You can read verse 5 and 6, Pastor. Yeah. 5-6 వచనాలు చూద్దాం. 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయం 5-6. యేసు మార్తను ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచాను. Can you see the contradiction? చూడండి ఎంత అది భిన్నంగా ఉందో చూడండి, ఆలోచించండి. Verse 5 says that he loved that family. 5వ వచనంలోనేమో వారిని ఎంతో ప్రేమించెను అని ఉన్నది. And verse 6 says so he stayed in Jericho for another 2 more days. 6వ వచనం చూస్తే అక్కడ అంత ప్రేమించినోడు 2 రోజులు అక్కడే ఉన్నాడంట, వెళ్ళకుండా. Simply you have to understand, Jesus was waiting for Kairos. యేసయ్య కైరోస్ కొరకు ఎదురు చూస్తున్నాడు అన్నమాట. He's waiting for his father's time. తన తండ్రి సమయం కొరకు కనిపెడుతున్నాడు. Yes, in Chronos is very hard. క్రోనోస్ పరంగా అర్థం చేసుకోవాలంటే కష్టంగా అనిపిస్తుంది. For Jesus, hearing that Lazarus was sick, it's not
when he knows that he's going to rise it up. But as a man, as a human being, it's very hard for him to accept that. మరి లాజరును అంతగా ప్రేమించినటువంటి యేసుప్రభు వారు ఆయన రోగి అయి పడి ఉన్నాడు అనగానే ఆయన వెళ్ళాలని ఆయన కూడా ఎంతో ఆతృతగా ఉంటుంది. కానీ మరి ఒక మానవ సంబంధమైనటువంటి ఆ నొప్పి ఆ బాధ ఉంది కానీ అయినా ఆయన ఆగిపోయాడు. See, Jesus, you have to understand, he was waiting for the Father's time, Kairos. ఎందుకు అక్కడ ఆగి ఉన్నాడంటే తండ్రి సమయం కైరోస్ కొరకు సరి అయిన సమయం కొరకు కనిపెడుతున్నాడు. Please listen to this principle very, very carefully. ఈ సూత్రాన్ని జాగ్రత్తగా వినండి. See, your situation will not push God to do a miracle in your life before time. మీ పరిస్థితిని ఆధారం చేసుకొని మీ సమయం రాకముందే దేవుణ్ణి నెట్టేసి ఆ పని చేసే అన్నట్టుగా దేవుణ్ణి నెట్టదు నీ సమస్య. You understand? అర్థమవుతుంది కదా? Lord, I want it to happen now. దేవా ఇప్పటికిప్పుడే ఇది జరిగిపోవాలయ్యా అంటావు నువ్వు. Whether you stand upside down, it's not going to happen. నువ్వు భూమిని తలకిందులు చేసుకొని అలా నిలబడ్డా కూడా తలకిందులుగా నిలబడ్డా కూడా ఏం జరగదు. See, you are God chosen one. నువ్వు దేవుని చేత ఎన్నుకొనబడిన వ్యక్తివే. He knows everything is working behind me. అన్న వెనుక సమస్తము మేలు కొరకు సమకూడి జరుగుతుందని ఆయనకు తెలుసు. Together everything will come together for the time of Kairos. అవన్నీ సమకూడి నా కైరోస్ సమయం కొరకు, so that God will do a kainos in your life. నా జీవితంలో దేవుడు నీ జీవితంలో ఒక కైనోస్ So చేసేటట్టుగా. sometimes God will not answer your prayers. వెంటనే అప్పటికప్పుడే నీ ప్రార్థనకు జవాబు రాదు కొన్నిసార్లు. Do you know that? మీకు తెలుసా అది? Do you know that God doesn't answer prayers? దేవుడు ప్రార్థనలకు జవాబు ఇవ్వడు. మీకు తెలుసా? ఇవ్వడండి. There are 3 answers to prayers. మూడు ప్రార్థనలకు 3 జవాబులు ఉన్నాయి. One is yes. ఒకటేమో ఎస్. There is another answer called no. ఇంకొక ఆన్సర్ ఉంది నో అంటాడు. And there is another called wait. ఇంకొక ఆన్సర్ ఏంటో తెలుసా? ఆగు అని. Hallelujah. హల్లెలూయా. Right? అవునా? We have to understand the principle of the word of God. ఆ దేవుని వాక్య సూత్రాన్ని మనం అర్థం చేసుకోవాలి. See, even Jesus has emotions. యేసయ్యకు కూడా భావాలు ఉన్నాయండి. He stood before the tomb of Lazarus and he cried. మరి యేసయ్య ఆ లాజరు సమాధి ముందు నిలబడి ఎంతో ఏడ్చాడు, కన్నీరు గార్చి విలపించాడు. But for Kairos, even Jesus Christ, he was able to control his emotions. కానీ కైరోస్ కొరకు యేసయ్య కూడా తన భావాలన్నీ అదుపు చేసుకొని అక్కడ ఆగిపోయాడు. Even the disciples, his friends, cannot move or push him to do the miracle before the timing of Father. మరి శిష్యులు కూడా తన స్నేహితులు కూడా మరి సమయం రాకముందు ఆయన నెట్టేసి నువ్వు ఏదో అద్భుతం చేయాలని అనలేకపోయారు. Hallelujah. హల్లెలూయా. Sister, I tell you, Christ delays of love. సహోదరి, యేసయ్య చేసే ఆలస్యము ప్రేమతో కూడిన ఆలస్యం అది. The delayed helps always come in the right time. మరి For you, ఆలస్యమైన సహాయాలు ఎప్పుడు కూడా సరైన సమయంలో వస్తాయి. for you it is delay. నీ దృష్టికి అది ఆలస్యం, For him it is right time. ఆయనకు అది సరైన సమయం. Because we go in chronos, he goes in kairos. ఎందుకంటే మనమేమో ఈ క్రోనోస్ అనే కాలానుగుణంగా వెళ్తున్నాం, ఆయనేమో కైరోస్ సమయం బయట వెళ్తున్నాడు ఆయన. Keep up your good faith. మీ యొక్క విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోండి. Your kainos is on the corner. నీ కైనోస్ అందుబాటులో సిద్ధంగా ఉంది, దారి మధ్యలో వస్తుంది. It's just around the corner, right? ఎక్కడో మూలకు వస్తుంది, దగ్గరలోనే ఉంది, It's on the వచ్చేసింది. way, right? దగ్గరలో ఉంది, వచ్చేస్తుంది. Like when your wife, calls you, where are you? మీ భార్య ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారండి అని అడిగితే I'm just nearby. "ఇదిగో దగ్గరలోనే ఉన్నాను, వచ్చేస్తున్నాను" అంటావు. And I haven't started there, నేను ఇంకా అక్కడ స్టార్టే కాలేదు. right? But God is not like that, huh? దేవుడు అలా కాదండి. It's on the way. ఆన్ ద వే, దగ్గరలో ఉంది సమయం. For you it seems delayed. నీకు అది ఆలస్యంగా అనిపిస్తుంది. Best helps are not always, it is not delayed. I mean the best help will not be delayed, it will be on the right time. శ్రేష్టమైన సహాయము నీకు ఆలస్యం కాదు కానీ సరైన సమయంలో వస్తుంది. Hallelujah. ఆమేన్. See, James was put in the prison యాకోబు చెరసాలలో వేయబడ్డాడు. and they killed him ఆయనను చంపేశారు. in Acts chapter 12. అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో. So Peter was also captured, right? పేతురును కూడా బంధించారు. He was also put in the prison. ఆయనను కూడా చెరసాలలో వేశారు. So next the person who is going to be killed is Peter. ఇప్పుడు నెక్స్ట్ తర్వాత చంపేది పేతురునే. But actually it was the feast of Passover is going on. అయితే పస్కా పండుగ జరుగుతుంది అక్కడ 7 days. 7 రోజులు. So they cannot kill him. 7 రోజులు పస్కా పండుగ జరిగేదాకా ఆయన So చంపడానికి లేదు the అవకాశం. Herod is waiting for 7 days the Passover festival to over and then kill Peter. హేరోదు ఈ పస్కా పండుగ 7 రోజులు ఎప్పుడు అయిపోతుందా, పేతురుని ఎప్పుడు చంపాలని ఎదురు చూస్తున్నాడు. Peter was in the prison. పేతురేమో చెరసాల్లో ఉన్నాడు. Every day he prays. ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు. He goes to sleep. నిద్రపోతున్నాడు. Hallelujah. హల్లెలూయా.
See, the chronos is going on. క్రోనోస్ నడుస్తా ఉంది. Imagine, put you in the prison on the 7th day, your head is going. ఉదాహరణకు మిమ్మల్ని జైల్లో వేసి will the- 7వ రోజు మీ తలను తెగనరకబడుతుందని Will చెప్పారు the అనుకోండి. chronos go speed or slow? నీ క్రోనోస్ వేగంగా వెళ్తుందా స్లోగా వెళ్తుందా? It goes very fast. Right? చాలా వేగంగా వెళ్ళిపోతుంది. 7 days will become like a 7 hours. 7 రోజులు 7 గంటల్లాగా అయిపోతుంది. But for Peter, anyway, he's ready to die. Huh? కానీ పేతురు ఎలాగో సావడానికి కూడా సిద్ధపడ్డాడు. The first day gone, second day gone, third day gone, fourth day gone, right? 3 రోజులు అయిపోయింది, 4వ రోజు కూడా అయిపోయింది. 7th day, 7వ రోజు morning is going to be killed. పొద్దున్నే ఇక చనిపోతాడు, ఇక చంపబడతాడు. The middle of the night, the prison door is open. ఆ మధ్యరాత్రి ఆ చెరసాల తలుపులు The తెరవబడ్డాయి. angel is entering into the person. దేవదూతలోనికి ప్రవేశించాడు. Kicks him on the, on his chest. ఆ ఛాతి మీద ఒక్క తన్ను తన్నాడు. Get up and go out. లేరా బాబు లే నడు అన్నాడు. Peter came out of the prison. పేతురు చెరసాలోంచి బయటకు వచ్చేసాడు. See, my question is, నా ప్రశ్న ఏంటంటే, anyway, God is going to release Peter. ఎలాగైనా పేతురును విడిపిస్తాడు కదండి. Why he could have released on the first day? మొదటి రోజే విడిపించొచ్చు కదా దేవుడు. Why he didn't release on the third day? 3-4 రోజులు ఆగినాక ఎందుకు At విడిపిస్తున్నాడు? least on the 5th day. కనీసం 5వ రోజన్నా విడిపించొచ్చు At కదా. least on the 7th day morning. కనీసం 7వ రోజు పొద్దున్న Why on విడిపించొచ్చు the కదా. last minute? ఎందుకు చివరి గడియ దాకా ఆగాడు దేవుడు? No answer for that. జవాబు లేదు దానికి. No answer for that. జవాబు లేదు. Right? The only answer is, gee, God is waiting for Kairos. జవాబు ఒకటే ఏంటంటే కైరోస్ కొరకు దేవుడు కనిపెడుతున్నాడు. Hallelujah. హల్లెలూయా. That's Kairos. కైరోస్. God is working behind. దేవుడు వెనక పని చేస్తున్నాడండి. You have to wait for the Kairos. నువ్వు కైరోస్ కొరకు ఆగాలి. See, now Jesus is waiting for the Father's time. ఇప్పుడు యేసయ్య తండ్రి సమయం కొరకు కనిపెడుతున్నాడు. Can somebody read verse 7, please? 7వ వచనం చూద్దామండి. Yeah. అటు పిమ్మట ఆయన మనం యూదయకు తిరిగి వెళ్ళుదమని తన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదమా అని ఆయన అడిగిరి. Now the time has come. ఇప్పుడు సమయం వచ్చింది. Hallelujah. హల్లెలూయా. See, listen very carefully. జాగ్రత్తగా వినండి. For the people who pray, ప్రార్థించే వారికి, or we have a well connection with the Holy Spirit, తండ్రి పరిశుద్ధాత్మతో సరైన అనుసంధానం కలిగిన వారు, we might not know the time, but we will know the season. మనకు సమయం తెలియకపోవచ్చు కానీ ఆ కాలం అర్థమవుతుంది. Right? అవునా? We might not know the time, but we know the season. ఆ ఖచ్చితమైన సమయం పలానా సమయం అని తెలియకపోవచ్చు కానీ ఆ కాలం మనకు అర్థమైపోతుంది. We might not know when the rain is, at what time the rain is coming. వర్షము ఏ టైంలో పడుతుందో మనకు తెలియకపోవచ్చు. See, in our map, like this, the rain. మనము మన ఫోన్ లో ఉంటుంది కదా ఆ వర్ష సూచన గురించినటువంటి Right? సూచన. It will say 5 o'clock it will rain. 5 గంటలకు వర్షం పడుతుందని చెప్తాడు, But it doesn't come. కానీ వర్షం రాదు. Right? అవునా? But we know it is going to rain today. కానీ ఈ రోజు ఏదో ఒక సమయంలో వర్షం అయితే పడుతుంది అన్నట్టుగా ఉంటుంది. So if you are in prayer, if your proximity between you and God is very less, I tell you, you will know the Kairos time. నువ్వు ప్రార్థనలో ఉండి దేవునితో చక్కగా అనుసంధానంగా ఉంటే నీ కైరోస్ సమయం ఎప్పుడు వస్తుందో నీకు అర్థమైపోతుంది. That's why there was a tribe called Issachar. అందుకనే ఇస్సాకారు అనే ఒక తెగ ఉంది. You know Issachar tribe? మీకు తెలుసు కదా? Out of the 12 tribes of Israel people, there is one tribe called Issachar tribe. ఆ 12 తెగల్లో ఉన్నటువంటి వారిలో ఇస్సాకారు తెగ ఉంది. This Issachar tribe's gift is to know the times and seasons of God, and that work of the tribe is to warn the Israel that this season or this time is coming. So I tell you, you have to be like Issachar. దేవుని యొక్క కాలాలను సమయాలను పసిగట్టి గుర్తించి జనులను హెచ్చరిక చేయగలిగినటువంటి ఆ సామర్థ్యము ఈ ఇస్సాకర్ యొక్క తెగవారు కలిగి ఉన్నారు. నేను మీకు చెప్పేది ఏంటంటే మనం కూడా ఆ విధమైనటువంటి ఇస్సాకర్ తెగలాగా ఉండాలి. Hallelujah. కాలాలను గుర్తించగలిగే స్థితిలో ఉండాలి. I know the time now. నాకు సమయం తెలుసు ఇప్పుడు. Oh, it's very hard time. చాలా కష్ట సమయం ఇది. You understand that? Yes. Okay. Hallelujah. హల్లెలూయా. So this tribe, they know the times and season. ఈ తెగవారికి బాగా తెలుసు దేవుని కాలం సమయం. Same way Jesus knew the time of the Father. అదే రీతిగా యేసయ్య కూడా తండ్రి కాలాన్ని So చక్కగా when ఎరిగిన the వాడు. season comes, ఆ సమయం ఆ కాలం వచ్చినప్పుడు you know now I have to fight. ఇప్పుడు నేను యుద్ధం చేయాలి, పోరాడాలి అని I am going to get ready. నేను సిద్ధంగా ఉంటాను. Finally, if I have time, I explain that also. Okay. మరి చివరిగా నేను దాన్ని కూడా వివరిస్తాను. Now ఆ Jesus సమయం is telling to his disciples, యేసయ్య శిష్యులతో అంటున్నాడు, let's go to Judea. మనం యూదయకు తిరిగి వెళదాం పదండి అంటున్నాడు. Let's go where? ఎక్కడికి వెళ్దాం అంటున్నాడు?
యూదయ. where they should go? మరి ఎక్కడికి వెళ్ళాలి? బేతనీకి వెళ్ళాలి. బేతనీయకి వెళ్ళాలి. So Jesus should have said, we are going to go to Bethany. మనం బేతనీకి వెళ్తున్నామని చెప్పొచ్చు కదా యేసయ్య. Or else Jesus should have said, we are going to go to, Lazarus' house. లాజర్ ఇంటికి వెళ్తున్నామని చెప్పొచ్చు కదా నేరుగా. But purposefully, Jesus is using the word Judea. కానీ ఉద్దేశపూర్వకంగా యేసయ్య యూదయ అనే పదం వాడుతున్నాడు Just అక్కడ. to check these guys what they are going to say. అసలు వీళ్ళ పరిస్థితి ఎట్లుందో చూద్దాం అన్నట్టుగా వాళ్ళని పరీక్షిస్తున్నాడు. When God said Judea, what these guys, his disciples said? యేసయ్య యూదయ గుండా వెళ్తున్నాం అనగానే వీళ్ళందరూ ఏమంటున్నారు తెలుసా? Read verse 8 now. 8వ వచనంలో చూడండి. ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని నన్ను అడిగిరి. Jesus, యేసయ్యా, in Judea people are ready to kill you, they are ready to stone you, నిన్ను రాళ్లతో కొట్టడానికి, అవసరమైతే చంపడానికి కూడా వాళ్ళంతా సిద్ధంగా ఉన్నారు. and you want us to go back to Judea once again? ఇప్పుడు మనం అందరం కలిసి ఆ యూదయ గుండా వెళ్ళాలా మరొకసారి? Hallelujah, హల్లెలూయా, hallelujah, హల్లెలూయా. See, Jesus checks us what happens, during Chronos. చూడండి, ఆ క్రోనోస్ టైంలో ఆ కాలానుగుణంగా మనం వెళ్తున్నప్పుడు మన వ్యవహారం ఎలాగుంటుందో యేసయ్య పరీక్షిస్తాడు మనల్ని. Please listen very carefully. Before Kairos, your faith will be tested. చాలా జాగ్రత్తగా వినండి. నీ కైరోస్ లోకి నువ్వు ప్రవేశించే ముందు నీ విశ్వాసం పరీక్షించబడుతుంది. Look at your neighbor and say, your faith will be tested. Come మీ on. పక్క వారికి చెప్పండి, మీ విశ్వాసం పరీక్షించబడుతుంది అని చెప్పండి. No exam, no result. పరీక్ష లేకపోతే ఫలితం లేదు. Now Jesus is testing this disciple. Are they ready for Kairos? యేసయ్య ఈ శిష్యులను పరీక్షిస్తున్నాడు, వీరు కైరోస్ కు సిద్ధంగా ఉన్నారా లేదా అని. He knows, amen, the Kairos has come. ఆయన కైరోస్ వచ్చిందని ఆయనకు తెలుసు. And he knows that Judea is going to see, or Bethany is going to see Kainos. మరి యూదయ, ఆ బెతనీ వారు ఆ కైరోస్ చూడబోతున్నారు కూడా ఆయనకు తెలుసు. See, he has seen people rose from the dead. మరి ఆ జనులు మరణం నుండి తిరిగి లేవడం ఆయన చూశాడు. In Galilee they have గలిలయలో చూశారు, seen. Capernaum they have seen. కపెర్నౌంలో చూశారు, In Nazareth they have seen. నజరేతులో చూశారు. But they haven't seen in Hyderabad. కానీ హైదరాబాద్ లో చూడలేదు కదా. చూసారా? They haven't seen in Judea. యూదయలో చూడలే. It's very tough place. చాలా కఠినమైన స్థలం అది. Judea people are very, they are well educated. మరి యూదయలో ఉన్నటువంటి వారు బాగా విద్యను అభ్యసించిన వారు. Pharisees and Sadducees. అందరూ పరిసయ్యులు, సద్దుకైలే ఉంటారు అక్కడ. They are rich in knowledge of the Bible. బైబిల్ గ్రంథం యొక్క జ్ఞానాన్ని బాగా సంపత్తిగా పొందుకున్నవారు. Hallelujah. Hallelujah. So it's very tough for Jesus to do miracle in Judea. యేసయ్య ఈ యూదయ పట్టణంలో అద్భుతాలు చేయాలంటే చాలా కష్టతరంగా ఉంది. And Bethany is a part of Judea. మరి ఇప్పుడు బేతనీకి వెళ్ళాలంటే యూదయ మార్గం గుండా వెళ్ళాలి. So see, disciples are saying, Jesus, I don't think it's possible. శిష్యులు అంటున్నారు, యేసయ్య ఇది సాధ్యం కాదేమో అన్నట్టుగా అంటున్నారు. I mean, this pastor from Coimbatore is saying, you're going to see Kainos and Kairos. మరి ఈ కోయంబత్తూరు నుంచి పాస్టర్ గారు వచ్చారు, మీరు కైరోస్ చూస్తారు అంటున్నాడు. But it's very, pastor, you don't know, it's very tough here. కానీ పాస్టర్ గారు మీకు తెలియదండి, ఇక్కడ చాలా కష్టమైన పరిస్థితులు ఉన్నాయి. Well educated people, బాగా చదువుకున్న వాళ్ళండి వీళ్ళంతా. You can't share the gospel, సువార్త ప్రకటించలేమండి, వాళ్ళు అర్థం చేసుకోరు, నమ్ముకోరు. They lot of questions, వారు ఎన్నో ప్రశ్నలు అడుగుతారు. and Jesus is testing their faith. యేసయ్య వారి విశ్వాసాన్ని పరీక్షిస్తున్నారు. చూద్దాం. Are they ready for Kairos? వారు కైరోస్ కొరకు సిద్ధంగా Look at ఉన్నారు. your neighbor and say, are you ready for Kairos? మీ పక్క వారిని అడగండి, మీరు కైరోస్ కు సిద్ధంగా ఉన్నారా అని. Okay, are you ready? సిద్ధంగా You have ఉన్నారా? that faith? మీరు పోరాడడానికి సిద్ధంగా ఉన్నారా? I'm in church, or you have to have the faith? సంగమా మీకు విశ్వాసం ఉందా? So these people, and Thomas who came to India, తోమా మన ఇండియాకి వచ్చాడు కదా. you know what he says? ఆయన ఏమంటాడు తెలుసా? Verse 16, read 16వ వచనం చూడండి. verse 16, yeah, please. 16వ వచనం. అందుకు దిదుమా అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదమని తన తోడి శిష్యులతో చెప్పాను. What did Thomas say? ఏం చెప్పాడండి తోమా? Let's go and die. పదండి వెళ్ళి ఆయనతో కలిసి చచ్చిపోదాం. Anyway, he is going to die, let's go and die with him. ఎలాగ ఆయన చచ్చిపోవడానికి వెళ్తున్నాడు కదా, మనం కూడా వెళ్ళి చద్దాం పదండి. That's Indians, అలాగ అంటున్నాడు ఆయన. right? Hallelujah. హల్లెలూయా. His name is Didymus, right? దిదుమా అని. You know what is meant by Didymus? దిదుమా అంటే అర్థం ఏంటో తెలుసా? Twin. ఇద్దరు అని, రెండు. Yeah, Thomas. ద్వంద్వ మనస్తత్వం. Yeah, Thomas, actually he was a twin. తోమా మరి ఇద్దరు కవలలు అన్నమాట. Yeah, he was a twin. ఇద్దరు కవలలు ఉన్నారు. So one is Thomas. ఒకరేమో తోమా. So who is the another one? ఇంకొక ఆయన ఎవరు? Anybody know who is the another one? ఎవరికైనా తెలుసా? తోమా తోబుట్టు. You don't know? మీకు తెలీదా? It's us. మనమే. నువ్వు నేనే. Yeah.
Some people didn't understand that. కొంతమందికి అర్థం కాలేదు. Right? Let's go and die. Come on. వెళ్ళి చచ్చిపోదాం పదా. But Jesus is saying, we are not going to die. కానీ యేసయ్య అంటున్నాడు మనం చచ్చిపోం రా బాబు. The Kairos is around the corner. కైరోస్ దగ్గరలో ఉంది. The Bethany or the Judeas is going to see the Kainos. బేతనీ యూదయ వారు ఆ యొక్క కైరోస్ చూడబోతున్నారు. Which he has never seen before. అంతకు మునుపు ఎన్నడూ చూడనటువంటి కార్యం. Hallelujah. హల్లెలూయా. You know what Jesus beautifully say in verse 9? 9వ వచనంలో యేసయ్య అద్భుతంగా ఒక మాట అంటున్నాడు. అందుకు యేసు Ah. పగలు 12 గంటలు ఉన్నవి కదా. Are there not 12 hours in the day? పగలు 12 గంటలు ఉన్నవి కదా. Finish. Yeah. అంతే. Wow. Beautifully Jesus is telling to the disciples, are there not 12 hours to the day? యేసయ్య స్పష్టంగా వారికి అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాడు. 12 గంటలు ఉంది కదా పగలు. What does it mean? అంటే దాని అర్థం ఏంటి? Is there any meaning to that? దానికి ఏమైనా అర్థం ఉందా వాళ్ళు అడిగేదానికి అని చెప్పేదానికి? These guys are in fear. They are telling we are going to die. వీళ్ళేమో పిరికితో భయంతో చచ్చిపోతామన్న భయంతో ఉన్నారు. And Jesus is very coolly saying, are there not 12 hours to a day? యేసయ్య ఏమో చల్లగా మాట్లాడుతూ ఏమంటున్నాడంటే Everyone పగటికి knows. 12 గంటలు ఉన్నాయి. Yeah, everyone knows that. Huh? అందరికీ తెలుసు కదా అది. No. It's not a simple statement. లేదండి ఆయన మామూలుగా చెప్పిన మాట కాదు అది. A deep meaning to it. దానిలో లోతైన అర్థం దాగి ఉంది. Are there not 12 hours to the daylight? పగలు 12 గంటలు ఉన్నవి కదా. I have seen 3 truths in that. దాంట్లో 3 సత్యాలు నేను చూశాను. You know what Jesus said? Don't fear. యేసయ్య ఏం చెప్తున్నాడంటే మీరు భయపడొద్దు. A daylight will not finish before it ends. మరి ఒక పగలుకు ఉన్నటువంటి వెలుగు అది ఆ దినం ఆ పగలు ముగించే వరకు కూడా ఆ వెలుగు పోదు. If the daylight has to end at 6 o'clock tonight, it will exactly end at 6 o'clock. It will not end before 6 o'clock. ఈ రాత్రి చీకటి పడక ముందు ఈ పగలు గడిచిపోయి 6 గంటలకు చీకటి పడుతుందంటే ఖచ్చితంగా 6 గంటల దాకా పగలు ఉంటుంది. అంటే చీకటి పడదు, దానికి ముందు చీకటి పడదు. So God says that he has given you and me, everyone, a time. అంటే దాని అర్థం ఏంటంటే మనలో ప్రతి ఒక్కరికి నీకు నాకు అందరికీ కూడా దేవుడు ఒక సమయం ఇచ్చి ఉన్నాడు. A certain amount of time has been given to you and me. మనలో ఒక్కొక్కరికి ఒక్కొక్క తగిన ఒక ప్రత్యేకమైన సమయం ఇవ్వబడింది. Nothing will shorten that time. ఆ సమయాన్ని తగ్గించగలిగింది ఈ లోకంలో ఏది లేదు మన జీవితంలో. Tell to your neighbor మీ now. పక్కవారు చెప్పండి ఇప్పుడు. Amen. God has given me some time. దేవుడు నాకు కొంత సమయం ఇచ్చాడు. Yes. Before that time, ఆ సమయం గడిచిపోక ముందు I am not going to die. నేను చావను. Come on, tell. Amen. ఆ సమయం గడవక ముందు నేను చావను. Nobody will throw stones at me. ఎవ్వరు నా మీద రాళ్ళు విసరరు. Not even a single hair in my head can be plucked by that person. నా తల వెంట్రుకలలో ఒక వెంట్రుక కూడా వాళ్ళు ఎవరు కూడా తీయలేరు, పీకలేరు. Hallelujah. హల్లెలూయా. Do you believe that? మీరు అది నమ్ముచున్నారా? Any sickness, ఏ రోగమైనా, any disease, ఏ వ్యాధి అయినా, whatever problem, ఎంత పెద్ద సమస్య అయినా will not shorten your God given lifetime. నీకు దేవుడిచ్చిన ఆయుష్లో ఒక్క దినాన్ని ఒక సమయాన్ని కూడా తగ్గించలేదు. Come on, put your hands together. గట్టిగా చప్పలు కూడా దేవుని కనపరచండి. Hallelujah. హల్లెలూయా. Maybe the medical report is different. ఒకవేళ నీ మెడికల్ రిపోర్ట్ వేరుగా ఉండొచ్చు. It says that you are going to die in 2 years. 2 సంవత్సరాల్లో చచ్చిపోతావనొచ్చు. I tell you are not going to die. నేను చెప్తున్నాను మీరు చావరు. Until you see the kainos in the kairos. ఈ కైనోస్ అనేది మీ కైరోస్ లో చూసే వరకు మీరు చావరు. Hallelujah. హల్లెలూయా. Do you believe that, sister? అది మీరు నమ్ముతున్నారా సహోదరి? Do you believe that? మీరు నమ్ముతున్నారా సహోదరులారా? Never ever say out of your mouth, I am going to die soon. ఎన్నడూ ఎప్పుడు మీరు మీ నోరు తెరిచి అనకండి నేను You చచ్చిపోతాను. are not going to die soon. No. మీరు త్వరగా చచ్చిపోరు. Amen. Whoever want you to die before, they will die before your eyes. You will be alive. మీరు చావాలని ఎదురు చూస్తున్న వాళ్ళు మీ కళ్ళ ముందు వాళ్ళు చచ్చిపోతారు కానీ మీరు చావరు. Hallelujah. హల్లెలూయా. Tell, I will reach my goal. చెప్పండి నా గురిని నేను చేరుకుంటాను. Come on, lift your hands and say, I will reach my goal. చేతులెత్తి చెప్పండి నేను నా గురి చేరుకుంటాను. Devil, my lifetime is not going to end before I see the kainos in my kairos. దయమా నా కైరోస్ లో దేవుని కైనోస్ చూసే వరకు నేను ఎట్టి పరిస్థితిలో చావను దయ్యమా అని చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Say one day some good Pharisees came to Jesus and said, ఒక రోజు మంచి పరిసయ్యులంతా యేసయ్య దగ్గరికి వచ్చి అంటున్నారు, Jesus, యేసయ్య they are going to kill you. They are searching for you to kill. వారు నిన్ను వెతుకుతున్నారు నిన్ను చంపడానికి. We'll read that verse. That's a very వచనం చూద్దాం ఒకసారి. Jesus, he speaks sarcastically, యేసయ్య కొంచెం ఆయన విమర్శనాత్మకంగా మాట్లాడతారు చూడండి. I think in Luke chapter 13 verse 32.
లూకాసు వార్త 13:32 అనుకుంటాను From చూడండి. verse 31 and 32, Pastor. 31-32 వచనాలు. Yeah. ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి Mm. నీవు ఇక్కడి నుండి బయలుదేరి పొమ్ము, Ah. హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా ఆయన వారితో Verse 32, can we all read 32వ వచనం అందరం కలిసి చదువుదాం. together? Come on, read అందరం together. కలిసి చదువుదాం. ఆయన వారితో మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగు చెప్పుడి, Mm. నేడును రేపును నేను దయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచుచు నుండి 3వ దినంన పూర్ణ సిద్ధి పొందేను. 33. 33 Mm. అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోవుచుండవలెను, ప్రవక్త యెరూషలేమునకు వెలుపల నశింప వల్లపడదు. Mm. యెరూషలేమా యెరూషలేమా. No. Yeah. How beautifully Jesus said that. ఎంత చక్కగా వివరించాడు చూడండి. Some news is coming, they're going to kill you. వారు నిన్ను చంపబోతున్నారని ఒక వార్త వచ్చింది అక్కడ. Jesus said, యేసయ్య ఏమన్నాడు? go and tell the fox. ఆ నక్కకి వెళ్ళి చెప్పండి అంటున్నాడు. Go and tell the fox. ఆ నక్కకు వెళ్ళి చెప్పండి. He's talking to Herod. హేరోదు గురించి చెప్తున్నాడు. He is the king on that time. ఆ కాలంలో ఉన్న రాజు ఆయన. How bold Jesus was. యేసయ్య ఎంత ధైర్యంగా ఉన్నాడు I will చూడండి. be today, I will be here. ఈ రోజు నేను ఇక్కడ ఉంటాను, Tomorrow also I will be here. రేపు కూడా ఇక్కడే ఉంటాను, The third day I will also be here. 3వ రోజు కూడా ఇక్కడే ఉంటా. You cannot Raman. touch me. నువ్వు నన్ను తాకలేవు. You cannot pluck my hair. హల్లెలూయా. Go and tell the fox. వెళ్ళి ఆ నక్కకు చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Kairos is there. కైరోస్ ఉంది అక్కడ. See, I have a Kairos. చూడండి నాకు ఒక కైరోస్ ఉంది. I have a divine appointment. ఒక దైవికమైన నియమం ఏర్పాటు ఉన్నది. I have to see the Kairos. నేను కైరోస్ చూడాలి కదా. Nothing is going to stop me. అప్పటిదాకా ఏది నన్ను ఆపదు. Do you believe that? మీరు అది నమ్ముచున్నారా? Do you believe that? నమ్ముచున్నారా? So there is another truth to that word. ఆ మాటకి ఇంకొక సత్యం కూడా ఉంది. Are there not 12 hours to the daylight? మరి 12 గంటల సమయం లేదా పగలుకు? See, the second truth I will help you. రెండో సత్యం మీకు చెప్తాను. If God gives us each a certain amount of time, దేవుడు మనలో ఒక్కొక్కరికి తగిన సమయం ఒక్కొక్క కాలం ఏర్పాటు చేస్తే that time is enough for God to do everything that he wants to do through you. ఆ సమయం దేవుడు మనకి ఏదైతే మన జీవితంలో ఇచ్చాడో ఆ సమయం లోపే దేవుడు మన జీవితాల్లో ఏమేం చేయదలుచుకున్నాడో అవన్నీ నెరవేర్చి సంపూర్తి చేయడానికి ఆ సమయం సరిపోతుంది. Hallelujah. ఆమేన్. See, David was just 70 years old. దావీదు 17 సంవత్సరాలే వయసులో ఉన్నాడు. He was just 70 years old. కేవలం 17 సంవత్సరాలే. But before 70 years, he accomplished, God has accomplished whatever he wanted to do through David. 70 సంవత్సరాలే వయసులోనే ఉన్నాడు కానీ దావీదు ఆ 70 సంవత్సరాల లోపే దేవుడు సంకల్పించినవన్నీ కూడా దావీదు జీవితంలో నెరవేర్చాడు. Right? అవునా? So in Tamil Nadu, it's a new teachings going on right now. తమిళనాడులో ఇప్పుడు ఒక కొత్త బోధ మొదలైంది. You're not going to die. నువ్వు చావవు అని. I don't know whether it's in here, you know. ఇక్కడ ఉందో లేదో నాకు తెలియదు. You're not going to die. నువ్వు చావవు అంటున్నారు. I mean, people want to live. Some preachers, they want to live 120 years. కొంతమంది బోధకులు 120 సంవత్సరాలు బతకాలనుకుంటున్నారు. My question is for what? నా ప్రశ్న ఎందుకు 120 సంవత్సరాలు బతికి ఏం సాధిస్తావు? What? ఏం సాధిస్తావు? See, if you live for more than 100 years, who is going to do, you know, you are not going to give your chair. మరి సంవత్సరాలు నువ్వు అక్కడ అలాగే ఉండాలనుకుంటే అంటే నీ కుర్చీ ఎవరికి ఇవ్వడానికి సిద్ధంగా లేవన్నమాట. Some pastors, they don't give their chair, right? కొంతమంది పాస్టర్లు వాళ్ళ కుర్చీ ఎవరికి ఇవ్వరండి. That's why they call them chairman. అందుకనే చైర్మన్ అంటారు. They don't want to give to the next generation. ఆ నెక్స్ట్ తరానికి రాబోయే తరానికి వారు ఆ కుర్చీ ఇవ్వరు. You will be sitting for 120 years, huh? అంటే 120 సంవత్సరాలు ఇక నువ్వు ఒక్కడివే కూర్చుంటావు అన్నమాట. Hallelujah. హల్లెలూయా. I pray that they go very quick, huh? వారు త్వరగా వెళ్ళిపోదురుగాక నేను ప్రార్థన చేస్తున్నాను. See, the point is how long you live. మరి ప్రశ్న ఏంటంటే That's not a point. ఎంత ఎక్కువ కాలం బతుకుతావు అన్నది కాదు. Are you finishing your work in whether it's 30 years or 40 years or 50 years? Whatever God wants to accomplish through you, you have to finish that before you go to heaven. అది 30 సంవత్సరాలే కావచ్చు, 40 కావచ్చు, 50 లోపే కావచ్చు. అయితే దేవుడు నీ పట్ల కలిగినటువంటి సంకల్పం అంతా ఆ సమయం లోపు నువ్వు నెరవేర్చే సంపూర్తి చేసే స్థితిలో ఉన్నావా? చేయగలుగుతున్నావా? Jesus did ministry only for 3.5 years. యేసయ్య 3.5 సంవత్సరాలే సేవ చేశాడు. Paul was few years. పౌలు కొన్ని సంవత్సరాలే సేవ చేశాడు. He did big things, huh? కానీ పెద్ద పెద్ద పనులు చేశాడు. So it means before you, I mean, whatever God wants, the phrase, the meaning of that phrase, are there not 12 hours to the daylight? One of the truth is, the second truth is, it's enough for the time is enough for God to do whatever he wants to do through you. పగలు 12 గంటలు పని చేయటకు సమయం కలదు కదా అని చెప్పిన ఆ యేసయ్య చెప్పిన ఆ మాటలో రెండవ సత్యం అర్థం ఏంటంటే
మరి దేవుడు నీ పట్ల నా పట్ల కలిగి ఉన్న సంకల్పాన్ని నెరవేర్చడానికి ఆయన మన జీవితంలో నియమించిన ఆ సమయం ఏదైతే ఉందో అది సరిపోతుంది. Sometimes we think I'm 30 years old now. కొన్నిసార్లు అనుకుంటాం మనం నేను When I'm 30 going సంవత్సరాలు to- when I'm వచ్చేసాయి, going to get married. నాకు ఇంకా ఎప్పుడు పెళ్లి అవుతుంది? If I get married in 30 years. సరే 30 సంవత్సరాలకు పెళ్లి అయింది అనుకో, And then, if I get a boy or a girl, then ఒక అమ్మాయో అబ్బాయో పుడితే I mean children. పిల్లలు And పుడితే when are they going to get married? వారికి ఎప్పుడు పెళ్లి And అవుతుంది? when I'm going to see my grandchildren? నా మనవళ్ళని ఎప్పుడు చూస్తాను, మనవరాళ్ళని ఎప్పుడు We చూస్తాను? all sit and worry. అవన్నీ కూర్చొని నేను బుర్రలకి ఆలోచిస్తూ కూర్చుంటాం. See, if God has a plan that you're going to see your grandchildren, I mean, even if you marry at the age of 40, you will see your grandchildren. Huh? మరి ఒకవేళ దేవుడు నీ మనవళ్ళు మనవరాళ్ళను నువ్వు చూడాలని దేవుడు నియమించి పెడితే Yeah. నువ్వు 40 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్నా చూస్తావు. ఆమేన్ చెప్పలేదు. No, amen. Why you're shocked, huh? అంటే Don't worry, for everyone there is a kainos. Huh? ఏం బాధపడకండి, ప్రతి ఒక్కరికి కైనోస్ ఉంది. You have to understand what kairos is. I'm teaching you what is kairos. కైరోస్ అంటే ఏంటో అర్థం చేసుకుంటే చాలు. I mean, this afternoon you have to understand the timing of God. ఆ దేవుని కాలాలను లేదా ఆ సమయాలను అర్థం If చేసుకోవాలి. God says now, what does this mean? That's what I've been teaching for all this. ఇప్పుడే అని దేవుడు చెప్తున్న ఆ ఒక్క మాటను పట్టుకొని ఇంతసేపు ఇవన్నీ విషయాలు మీకు చెప్పాను. The time that God has allotted for you is more than enough to fulfill and accomplish whatever He wants to do through you. దేవుడు నీ కొరకు నియమించిన ఏ కొంత సమయమైనా సరే, అది చిన్న తక్కువ సమయమైనా ఏదైనా సరే, ఆ కొంత సమయమైనా సరే దేవుడు నీ కొరకు నీ ద్వారా ఏదైతే సంకల్పించాడో అది నువ్వు సంపూర్తి చేయడానికి ఆ కాలం సరిపోతుంది. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. So there is another meaning to this verse. దీనికి ఈ మాటకి ఇంకొక అర్థం కూడా ఉందండి. Are there not 12 hours to the daylight? పగలుకు 12 గంటలు లేవా సమయము? What is another truth to it? ఇంకొక సత్యం ఏంటి దీనికి? See, if there is 12 hours to the daylight, end of daylight, ఈ పగలు ముగించడానికి 12 గంటల సమయం ఉంటే you should not waste a single minute in your life. ఒక్క క్షణము కూడా లేదా ఒక్క నిమిషం కూడా నీ జీవితంలో వృధా చేయకూడదు. You should not waste a single minute in your life. ఒక్క నిమిషం కూడా నీ జీవితంలో వ్యర్థం చేయొద్దు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. So what happened? ఏమవుతుంది? Jesus went there. యేసయ్య అక్కడికి వెళ్ళాడు. They rose Lazarus from the dead. లాజరును చనిపోయిన స్థితిలో నుంచి లేపాడు. The whole Bethany and Judea saw the kainos. ఆ దేవుని యొక్క కైనోస్ ని ఆ బేతనియ వారందరూ యూదయ వారందరూ చూశారు కల్లారా. Many believed in Jesus Christ that He is the Lord. ఆయనే ప్రభు అని అనేకులు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. Hallelujah. హల్లెలూయా. There is a kairos for you. కైరోస్ ఉన్నది నీ కొరకు. Look at your neighbor and say two things. Kainos in kairos. Come on. Kainos in kairos. కైరోస్ లో నీ కైనోస్ ఉన్నది అని చెప్పండి పక్క వారికి. Hello, do you believe that? మీరు నమ్ముచున్నారా? Is the Lord is speaking to you this evening? ప్రభు ఈ సాయంకాలం మీతో మాట్లాడుచున్నాడా? Are you expecting a kainos? మీ జీవితంలో కైనోస్ ఎదురు చూస్తున్నారా? Will you wait? ఆశిస్తున్నారా? Will you wait until kairos? కైరోస్ వచ్చేదాకా కనిపెడతారా? Amen. ఆమేన్. See, on the way to kairos, ఈ కైరోస్ దిశగా నువ్వు వెళ్తుండగా to receive the kainos, ఆ కైనోస్ పొందుకోవడానికి there will be lot of stumbling blocks. చాలా అడ్డుబండలు వస్తాయండి. Like disciples will come and say, we are going to die. శిష్యులు వచ్చారు కదా, ఆయనకి యేసయ్యకి అడ్డొచ్చి మనం చచ్చిపోతాం అన్నట్టుగా అన్నారు కదా, From the అలాగా same family, Martha will run and come. అదే కుటుంబం నుండి మార్త పరిగెత్తుకొని వస్తుంది. Jesus, you are late. యేసయ్య నువ్వు ఆలస్యంగా వచ్చావయ్యా, You should have been here. నువ్వు ఇక్కడ ఉండాల్సినప్పుడు, So you are coming in the wrong time. అంటే నువ్వు తప్పుడు సమయంలో వస్తున్నావు. Everything is finished. It's smelling there. అంతా అయిపోయింది, అక్కడ అంతా ముగిసిపోయింది. This is how everyone around will speak to you. అంటే మన చుట్టూ ఉన్నటువంటి వారు అంతా మనతో ఇలా మాట్లాడుతుంటారు. You will say, no, 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 no. కానీ no, no. నువ్వేమంటావు అంటే కాదు కాదు కాదు, Nothing is late for me. నాకు ఏది ఆలస్యం కాలేదు. Say, nothing is late for me. చెప్పండి అందరూ, నాకు ఏది ఆలస్యం కాలేదు. There is a kainos. కైనోస్ ఉంది. It will happen in kairos. కైరోస్ సమయంలో From జరుగుతుంది. today onwards, you have to learn this language. ఈ రోజు నుంచి ఈ భాష మీరు నేర్చుకోవాలి. You have to learn this language. ఈ భాష మీరు నేర్చుకోవాలండి. I mean, go home and say to your father and mother. మీరు వెళ్ళి మీ అమ్మ నాన్నకు చెప్పండి. I mean, you keep singing at your home, kainos and kairos. మీ ఇంట్లో పాటలు పాడుతుండండి, కైనోస్ కైరోస్ అని పాటలు పాడుతుండండి. Yes, let them get mad. వారికి మీ పిచ్చిలేసింది అనుకోనివ్వండి, పర్లేదు. Hallelujah. హల్లెలూయా. See, that's why how we keep our faith. మనం విశ్వాసాన్ని పట్టుకొని ఆ విధంగా సాగిపోతాం I ముందుకి. don't be discouraged. అయితే నిరుత్సాహపడవద్దు. God will do everything in a perfect time. దేవుడు ప్రతిదీ తగిన సమయంలో పరిపూర్ణ సమయంలో చేస్తాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. See, church, you are in a transition. సంగమం మీరు బదిలీ జరుగుతున్న సమయంలో ఉన్నారు, మార్పు.
before I end this sermon, I want to tell one more thing and we'll finish with the prayer. ఈ ప్రసంగంను ముగించే ముందు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. You are in a period of transition. మీరు ఆ బదిలీ జరుగుతున్న సమయంలో ఉన్నారు. Yes, you are on the way to Bethany. అంటే బేతనీ దిశగా వెళ్తున్నారన్నమాట. Oh, you are, going to face the Kairos. మీరు కైరోస్ ఎదుర్కోబోతున్నారు. So I'm going to teach you certain principles before we pray. మనం ప్రార్థించే ముందు కొన్ని సూత్రాలు మీకు నేర్పించి నేను ప్రార్థనలోకి See, నడిపిస్తాను. my message is I don't preach shortcuts. నేను నా ప్రసంగంలో ఎప్పుడు కూడా అడ్డదారిలో షార్ట్ కట్స్ నేను బోధించాను. Amen. I preach the principles in the Bible. సూత్రాలు, బైబిల్లో ఉన్న సూత్రాలు మీకు నేర్పిస్తాను. Hallelujah. హల్లెలూయా. So what you have to do during the time of Chronos before you meet the Kairos? మీరు కైరోస్ ని కలుసుకునే ముందు మీ క్రోనోస్ కాలంలో మీరు ఏం చేయాలి? Can you turn to book of Joshua? యెహోషువ గ్రంథం చూద్దాం. Hallelujah. హల్లెలూయా. Is the Lord speaking to you? ప్రభు మీతో మాట్లాడుచున్నాడా? Are you confident? మీరు ఆ నమ్మకంతో ఉన్నారా? Is your faith is building up? మీ విశ్వాసం కట్టబడుతుందా? So what is my part during the Chronos? ఈ క్రోనోస్ కాలంలో మరి నా యొక్క పాత్ర ఏంటి? నేను చేయాల్సింది ఏంటి? Or what is my part during the season? లేదా ఈ కాలంలో అనుగుణంగా వెళ్తున్నప్పుడు నా యొక్క కార్యం ఏంటి నేను చేయాల్సింది? See, church, this is not just a message, it's a prophetic word for you. ఇది సందేశం మాత్రమే కాదు, ఇది నీకు ఒక ప్రవచనాత్మకమైన మాట నీ కొరకు. Keep praying. ప్రార్థిస్తూ ఉండు. Keep praying together. కలిసి And ప్రార్థిస్తుండండి. you will see the season. మీరు ఆ కాలాన్ని చూస్తారు. Your ears will see the sound of the rain. You hear the sound of the మీ rain. చెవులు ఆ వర్షపు శబ్దాన్ని వినగలుగుతారు. Nobody will hear, ఎవరికి వినబడదు. but Elijah heard it. కానీ ఏలియా ఒక్కడే విన్నాడు అది. You know why Elijah heard it? ఎందుకు ఆయన ఒక్కడే విన్నాడు? He was a man of prayer. ఆయన ప్రార్థన పరుడు కాబట్టి. He bound the sky, right? ఆయన ఆకాశాన్ని బంధించి పెట్టేశాడు. But he didn't know that it's not going to rain for 3.5 years. He doesn't know. కానీ ఆయనకు కూడా అర్థం కాలేదు. ఆయనకు కూడా తెలియదు ముందు 3.5 సంవత్సరాల దాకా వర్షం పడదని. He didn't bind, I bind, in the name of Jesus for 3 years and 6. He didn't do that. Simply he said, amen, I say that it's not going to rain. Finish. వర్షం పడొద్దని ఆయన ఆజ్ఞాపించినప్పుడు, ఏ ఆకాశమా 3.5 సంవత్సరాల దాకా నువ్వు వర్షం పడొద్దని ఆజ్ఞాపిస్తున్నానని ఏమో అలాగ అనలేదు. మామూలుగా నువ్వు వర్షం పడొద్దు అన్న ఆపేశాడు అంతే. ఎన్ని సంవత్సరాలు అన్నది చెప్పలేదు, అది ఆయనకు తెలియదు. And it happened. అది జరిగిపోయింది But అలాగే. he don't know when it's going to rain. అది ఎప్పుడు వర్షం పడుతుందో ఆయనకు అర్థం కావట్లేదు. I think అయ్యయ్యో నేను చెప్పేశాను కానీ పడట్లేదు కదా. he didn't know when it's going to rain. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియట్లేదు. From that he started to pray. అప్పటి నుంచి ఇక ప్రార్థన మొదలు పెట్టాడు. He started to pray. ప్రార్థిస్తూ ఉన్నాడు. See, the Bible says, బైబిల్ చెప్తుంది, when Elijah prays, ఏలియా ప్రార్థించినప్పుడు his forehead will touch his knees. మరి ఆయన ఈ నుదిటి భాగము ఈ యొక్క మోకాలను తాకేదట. Can somebody do that here? I will give you ఎవరైనా చేయగలరా? I'll give you 1,000 rupees now. 1000 రూపాయలు ఇస్తాను. ఈ నుదిటి భాగము ఈ మోకాళ్ళకు ఆనాలి. Not by sitting, కూర్చొని కాదు, by standing. నిలబడి. Amen. ఆమేన్. There is a big mountain here, right? ఇక్కడ పెద్ద కొండ ఉంది ఇక్కడ. Right? Madhya Pradesh is here. మధ్యప్రదేశ్ ఉంది. Elijah could bend down, his forehead will touch his knees. ఏలియా అలా కిందికి వంగినప్పుడు ఆయన నుదిటి భాగము ఈ మోకాలను తాకిందట. How he would have practiced every day, he could do that. మరి ప్రతిరోజు ఎంత ప్రాక్టీస్ చేశాడు అండి అలా చేయగలిగాడంటే. So he has been praying for 3 years and 6 months. అంటే 3.5 సంవత్సరాలుగా ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు అన్నమాట. Do you know the position? ఆ స్థానం మీకు తెలుసా? The position Elijah was standing ఆ ఏలియా నిలబడి ఉన్న స్థానము and praying is ఆ ప్రార్థిస్తున్న స్థితి a labor position. మరి అదొక పనివాడు అంటే జీతగాడు చేసినట్టుగా అన్నమాట. It's a labor position. అంటే ఒక జీతగాని స్థానం అది. That's how on those days they the baby they bring forth. అందుకని ఆ రోజుల్లో మరి వారు శిశువులను కన్నప్పుడు that position we have to take. అట్లాంటి స్థానం అన్నమాట. అంటే ఆ పిల్లల్ని కనే స్థానం ఎట్లుంటుందో అలాంటి స్థానం. Revival will not come by songs. ఉజ్జీవం పాటలతో రాదండి. Revival will not come by big crowds. పెద్ద సంఘ కూడికల ద్వారా లేదా జనాల ద్వారా రాదు. If you want to see the revival, మనం ఒక ఉజ్జీవాన్ని చూడాలంటే, see the కైరోస్ చూడాలంటే everyone has to take the position, labor position. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క బిడ్డను కనే ఆ ప్రసవించే ఆ స్త్రీ యొక్క స్థానం తీసుకోవాలి. See, how can a mother give forth to a baby if she doesn't conceive? చూడండి, ఒక స్త్రీ గర్భం ధరించకుండా బిడ్డకు జన్మను ఎలా ఇస్తుందండి?
without conceiving, you cannot give forth through a baby, right? గర్భం ధరించకుండా బిడ్డను ప్రసవించలేదు కదా. My question is, are you been conceived with revival? నా ప్రశ్న ఏంటంటే ఉజ్జీవం కావాలని ఆ ఉజ్జీవంను నువ్వు గర్భం ధరించావా? See, today's church, they are not conceived. సంఘం ఈ రోజు గర్భం ధరించలేదు. If I speak, if I speak only blessings, నేను కేవలం ఆశీర్వాదాలు మాట్లాడితే you cannot be conceived, right? నువ్వు గర్భం ధరించలేవు. So all you will be conceived is money. నీకంతా నువ్వు గర్భం ధరించేది ఏంటంటే డబ్బు, Right? డబ్బు అని గర్భం ధరిస్తావు. But if I speak about on a revival, నేను ఉజ్జీవం గురించి మాట్లాడినా, if I speak about burden for the souls, ఆత్మల భారం గురించి మాట్లాడితే, if I speak about prayer, ప్రార్థన గురించి మాట్లాడితే, if I speak about kairos, కైరోస్ గురించి మాట్లాడితే, now from the morning, now you've been impregnated, you have been conceived with the word of God. ఇప్పుడు నెమ్మదిగా పొద్దున్న నుండి ఇప్పటి వరకు మీరు దేవుని వాక్యంతో మీరు గర్భం ధరించబడుతున్నారు. So once you get conceived, ఒకసారి ఆ గర్భధారణ జరిగినప్పుడు baby starts to grow. నెమ్మదిగా ఆ శిశువు ఎదగడం The baby మొదలవుతుంది. starts to grow, ఆ right? శిశువు లోపల నెమ్మదిగా ఎదుగుతుంది. And you feed everything so that the revival will grow as a vision inside you. మరి నీ లోపల ఆ దర్శనము, ఆ యొక్క ఉజ్జీవం అనే ఆ భావము, ఆ యొక్క కదలిక, ఆ శిశువు ఎలా కదలికలు ఉంటుందో ఆ విధంగా నీ లోపల కదలికలు కనబడుతుంటాయి. So whatever you do, you think it's all about the baby inside. నువ్వు ఏం చేసినా నీ దృష్టి అంతా కూడా ఆ గర్భం లోపల ఉన్న శిశువు గురించి ఆలోచనే ఉంటుంది. Right? అవునా? It's all about revival. అదంతా ఉజ్జీవం గురించే. So one day, ఒక రోజు that we have to give forth for that. ఖచ్చితంగా మరి గర్భధారణ జరిగిన తర్వాత ఆ శిశువు జన్మించాలి. The mother knows the season. ఆ తల్లికి ఆ కాలం ఎప్పుడో తెలుసు. She can hear the baby is kicking inside. లోపల ఆ శిశువు తంతున్నట్టుగా, ఆ కాళ్ళతో గుద్దుతున్నట్టుగా కనబడుతుంది, వినబడుతుంది. The pain will start. ఆ నొప్పి మొదలవుతుంది. And then there will be a birth pang. అప్పుడు ఆ యొక్క ప్రసవ వేదన ఏర్పడుతుంది. Pain is different from birth pang. ఆ నొప్పికి వేరుగా ప్రసవ వేదన వేరే. ఇంకా After the birth pang, you'll give forth to the revival. ఆ ప్రసవ వేదన అయిన తర్వాత అప్పుడు ఉజ్జీవాన్ని జన్మింపజేస్తాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Elijah knows that. ఏలియాకి అది తెలుసు. It didn't happen in 9 months. 9 నెలల్లో జరగలేదు. It took 3 years and 6 months. 3 నెలలు, 3.5 He's in the సంవత్సరాలు పట్టింది. labor position. ఆయన ఆ యొక్క ఆ గర్భం ధరించిన స్త్రీ ఎలాగైతే ప్రసవిస్తుందో, After 3 years and 6 months, ఆ ప్రసవ వేదనతో 3.5 సంవత్సరాలు he could hear the baby's noise. ఆ బిడ్డ శబ్దం King వినగలుగుతున్నాడు. Ahab, he couldn't hear that. ఆహాబు రాజు వినలేకపోయాడు. But the praying Elijah knows that. ప్రార్థించే ఏలియాకు మాత్రమే తెలుసు. Other churches will not know that. మిగిలిన సంఘాలకు అర్థం కాదది. But the praying church will know it. ప్రార్థించే సంఘానికి అర్థం The అవుతుంది. revival is coming. ఉజ్జీవం వస్తుంది. And now the birth pain, now the birth pang is coming. ఇప్పుడు ఆ ప్రసవ వేదన ఏర్పడుతుంది. Amen. Immediately Elijah says, run, I can hear it. Oh, it's coming. వెంటనే ఇప్పుడు ఏలియా అంటున్నాడు, పరిగెడుతున్నాడు, పరిగెత్తు. అవును, అది వర్షం పడబోతుంది, పద పరిగెత్తు. I tell you, it's in your hands. నేను మీకు చెప్తున్నాను, మీ చేతుల్లో ఉందండి. God has a kairos. దేవుడికి కైరోస్ ఉంది. But your preparation is very, very important. అయితే నీ సిద్ధపాటు చాలా ముఖ్యం. You understand? అర్థమవుతుంది కదా? Amen. Revival is not easy, my dear children. ఉజ్జీవం అంటే అంత సులభంగా వచ్చేది కాదు. It is not easy. We cannot make it to happen. ఏదో ఉన్న పాటన అలా జరిగిపోయేటట్టుగా జరిగేది కాదు. It's not with the color lights. ఏదో కలర్ లైట్లతో జరిగేది It's not కాదు. out of smokes, ఏదో ఆ పొగలు అన్ని అలా వ్యాపిస్తాయి కదా, దాంతో వచ్చేది కాదు ఉజ్జీవం అంటే. Cannot do that. అలా చేయలేమండి మనం. You have to feel the pain. ఆ నొప్పి భరించాలి. You have to be in the labor position. మరి ఆ గర్భధారణ, ఆ స్త్రీ ఎలాగైతే ప్రసవిస్తుందో, ఆ ప్రసవ వేదన పడుతుందో, ఆ విధమైన ఆ ప్రసవ వేదనలోకి వెళ్ళాలి మనం. The Lord is speaking to you. ప్రభు నీతో మాట్లాడుతున్నాడా? Are you really ready for that? దాని కొరకు నిజంగా నువ్వు సిద్ధంగా ఉన్నావా? The first day I'm giving challenges. మొదటి రోజే మీకు సవాళ్లు I don't విసురుతున్నా. know whether you understand it or not. మీకు అర్థం అవుతుందో లేదో నాకు తెలియదు. Maybe it is beyond your understanding. కొంచెం మీ ఊహకు మించి ఉండొచ్చు, మీ ఆలోచనకు మించి ఉండొచ్చు. Keep meditating this word. అయితే ఈ మాటలు మీరు ధ్యానిస్తూ ఉండండి. God is speaking to you with a purpose. దేవుడు ఒక ఉద్దేశంతో మీతో మాట్లాడుతున్నాడు. He wants to do something through you. ఏదో నీ ద్వారా ఏదో చేయాలని ఇష్టపడుతున్నాడు ఆయన. Quickly, let's go to the book of Joshua. త్వరగా యెహోషువ గ్రంథంలోకి వెళ్దాం. Joshua is into transition.
యెహోషువ ఆయన ఈ బదిలీ లేదా మార్పు జరిగే కాలంలో ఉన్నాడు. Moses is dead now. మోషే ఇప్పుడు చచ్చిపోయాడు. The period of Moses is over. మోషే కాలం ముగిసిపోయింది. Now Joshua's period. ఇప్పుడు యెహోషువ కాలం వస్తుంది. Young people, it is your time. యవనస్తులారా ఇది మీ సమయం, మీ కాలం. Joshua is gone. మోషే వెళ్ళిపోయాడు. I mean, it's not time to trust Moses. ఇప్పుడు మోషేను ఆధారం చేసుకునే సమయం కాదు ఇది. Some Moses are weak and tired. మరి కొంతమంది మోషేలు అలసిపోయి వెళ్ళిపోయారు. The Lord comes to Joshua and saying, ఇప్పుడు యెహోషువ దగ్గరికి వస్తున్నాడు దేవుడు. can you read verse 2, pastor? Which chapter? Joshua chapter 1. Yeah. మొదటి అధ్యాయం 2వ వచనం. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇజ్రాయెల్‌కి ఇచ్చిన దేశంనకు వెళ్ళుడి. Amen. ఆమేన్. It's a divine shift. ఇది దైవికమైన బదిలీ. This is the message, divine shift. ఇది దైవికమైన మార్పు. Amen. The divine shift is coming here. ఈ దైవికమైనటువంటి ఆ గాలి వీస్తున్నటువంటి కాలం వస్తుంది. The 40 years of wilderness is over. 40 సంవత్సరాల అరణ్య ప్రయాణం అయిపోయింది. All these 20 to 25 lakhs of people Joshua has to carry into the Canaan. మరి ఇప్పుడు ఈ 20-25 లక్షల మంది జనాంగాన్ని యెహోషువ ఒక్కడు ఆ యొక్క కనాను దేశానికి నడిపించాలి. He was shivering. కానీ అతడు వణికిపోతున్నాడు. It's not a simple, అది మామూలు విషయం కాదు. I mean, it's not a leading a church of 100 people. It's very tough. 100 మంది సంఘం ఉన్న వారిని సంఘమే నడిపించాలంటేనే కష్టం. This is the biggest, people. ఇది చాలా పెద్ద సంఖ్య కలిగినటువంటి సంఘం ఇది. You are in Exodus. మరి మీరు ఎక్సోడస్ లో ఉన్నారు. This is Exodus. ఇది కూడా ఎక్సోడస్. So you are now in a transition. ఇప్పుడు మీరు బదిలీ జరుగుతున్న కాలంలో ఉన్నారు. You can't be in one place, right? మీరు ఒక్క స్థలానికి ఆగకపోయి ఉండడానికి లేదు. Exodus church should be in the transition. ఎక్సోడస్ చర్చ్ అన్నది ఎప్పుడు మరి ఆ బదిలీ జరుగుతున్న కాలంలో ఉండాలి. So now from Moses the transition is coming to Joshua. మోషే నుండి ఇప్పుడు యెహోషువకు బదిలీ అవుతుంది. Now the Lord says to Joshua, ఇప్పుడు దేవుడు యెహోషువతో అంటున్నాడు, Joshua, rise up. యెహోషువ లే. Joshua, rise up. నువ్వు లేచి. Look at your neighbor and say, Joshua, rise up. మీ పక్కవారికి చెప్పండి, యెహోషువ లే అని చెప్పండి. It means అంటే God says to Joshua, take up your responsibility. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు యెహోషువతో ఏమంటున్నాడు అంటే నీ బాధ్యతను తీసుకో. During the season you have to take your responsibility. Come on. కాలం వచ్చినప్పుడు ఆ సమయం అనుగుణంగా మనం బాధ్యత తీసుకోవాలని చెప్పండి పక్కవారికి. You have to understand that you have a responsibility. నీకు ఒక బాధ్యత ఉన్నదని గుర్తించు. Listen very carefully. God will not do everything. దేవుడే అన్ని సమస్తం చేస్తాడు అనుకోవద్దు. I must say that God will not do everything. పక్కవారికి చెప్పండి, దేవుడే అన్ని సమస్తం చేస్తాడు అనుకోవద్దు. I have to do my part. నా భాగం నేను చేయవలసి ఉన్నది. Hallelujah. See, in the wilderness everything was automatic. అరణ్యంలో అన్ని వాటంతట అవే జరిగిపోయాయి. But here onwards nothing is automatic. కానీ ఇక్కడ మాత్రం ఆటోమేటిక్ ఏది జరగదు. You have to do something. నువ్వు కొన్ని పనులు చేయాలి. I mean, Joshua is taking the people into the Kairos season. ఇప్పుడు యెహోషువ ఈ జనులందరిని కైరోస్ కాలంలోకి తీసుకెళ్తున్నాడు. So the Lord says to Joshua, number 1, మొట్టమొదట దేవుడు యెహోషువతో అంటున్నాడు, take your responsibility. నీ బాధ్యతను తీసుకో. So let's all say together, I have a responsibility. మనమందరం కలిసి చెప్పుదామా, నాకు ఒక బాధ్యత ఉన్నది. Yeah. In Kairos I have a responsibility. కైరోస్ లో నాకు ఒక బాధ్యత ఉన్నది. Okay. చెప్పండి గట్టిగా, కైరోస్ లో నాకు ఒక బాధ్యత ఉన్నది. Do you accept that? మీరు అది అంగీకరిస్తున్నారా? Everyone, brothers are accepted. బ్రదర్స్ అందరూ అంగీకరిస్తున్నారు, You have a ఒప్పుకుంటున్నారా? responsibility, right? మీకు బాధ్యత ఉంది కదా? Okay. Hallelujah. హల్లెలూయా. Not those two, వాళ్ళిద్దరు కాదు, not only those two, and వాళ్ళిద్దరు వాళ్ళ ముగ్గురే కాదు, everyone have a responsibility. అందరికి బాధ్యత ఉంది. Because I believe everyone are Joshua's. ఎందుకంటే నేను నమ్మేది ఏంటంటే అందరూ యెహోషువలే. The Lord says, rise up. దేవుడు అంటున్నాడు, నువ్వు లే అంటున్నాడు. Amen. ఆమేన్. Second, రెండోది, cross the Jordan. ఈ యొర్దాను నది దాటి వెళ్ళండి. Cross the Jordan. యొర్దాను నది దాటండి. See, listen very carefully. జాగ్రత్తగా వినండి. During transition time, ఈ బదిలీ కాలంలో amen, it is not going to be easy. అంత సులభంగా జరగదండి అది. Because the day the people of Israel going to cross the Jordan is during the time of harvest. The Jordan will be full flood. ఈ యొర్దాను నది దాటి వెళ్ళమని దేవుడు వారికి చెప్పిన ఆ కాలం ఎటువంటి కాలం అంటే మరి ఆ యొక్క ఈ ఇజ్రాయెల్ దేశంలో మరి అది కోత కాలం అన్నమాట. అంటే ఆ ప్రవాహం ఉధృతంగా ఉంటుంది. And God says, cross. ఇప్పుడు ఆ ఉధృతంగా ప్రవహిస్తున్న నదిని పట్టుకొని దేవుడు అంటున్నాడు, మీరు దాటి వెళ్ళండి అంటున్నాడు. How come? ఎలా వెళ్తామయ్యా? Cross. దాటండి అంటున్నాడు I దేవుడు. have given you the responsibility. నేను మీకు బాధ్యత ఇచ్చాను. It's a Kairos is waiting that side of the Jordan. కైరోస్ ఆ నది దాటి అవతల ఎదురు చూస్తుంది మీ You're going కొరకు. to see Kainos. మీరు అక్కడ కైనోస్ చూస్తారు. Cross the Jordan.
నది దాటి వెళ్ళండి So అంటున్నారు. what we need is of great faith. మనకు కావాల్సింది ఏంటంటే గొప్ప విశ్వాసం So కావాలి. we need to move in great faith during the transition. ఈ బదిలీ కాలంలో మనం చేయాల్సింది ఏంటంటే గొప్ప విశ్వాసంతో మనం అడుగులు ముందుకేసి ముందుకు వెళ్ళాలి. That's what Jesus was talking to the disciples. Don't fear. You'll have faith. అందుకనే శిష్యులతో యేసయ్య అంటున్నాడు, మీరు భయపడవద్దు, విశ్వాసం కలిగి ఉండండి, మనం ముందుకు వెళ్దాం. Hallelujah. We are not going to die. మనం చావము. This Jordan is not going to overcome us. ఈ యోర్దాను మనల్ని ముంచేయదు. So number one, take the responsibility. మొదటిదేమో బాధ్యత తీసుకో. Number two, move in great faith during transition. రెండవది బదిలీ కాలంలో గొప్ప విశ్వాసంతో అడుగు ముందుకు వెయ్యాలి. Hallelujah. హల్లెలూయా. See, well, you have waited in faith in Chronos. క్రోనోస్ లో ఉన్నంత కాలము విశ్వాసంతో ఎదురు చూసుకుంటూ ఉన్నారు. So there is an amount of faith we need to wait in Chronos. ఇప్పుడు క్రోనోస్ లో మనం వేచి ఉండటానికి, కనిపెట్టడానికి కొంత విశ్వాసం కావాలి. But that faith is not enough to cross the Jordan during the transition to reach the Kairos. కానీ కనిపెట్టిన కాలంలో కలిగి ఉన్న విశ్వాసంతో మనం ఎంత కాలం అయితే కనిపెట్టామో అదే విశ్వాసాన్ని ఆధారం చేసుకొని ఆ కైరోస్ దాటి వెళ్ళడానికి, ఆ నది దాటి వెళ్ళడానికి ఆ విశ్వాసం సరిపోదు. Faith grows. విశ్వాసం వృద్ధి చెందుతుంది. Faith grows. విశ్వాసం ఎదుగుతుంది. Hallelujah. హల్లెలూయా. So I encourage you, grow your faith. కాబట్టి నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, మీ విశ్వాసాన్ని పెంపొందింపజేసుకోండి. The waiting period, right? Like Joseph, that faith is good, but now ask God for more faith so that during transition you will able to cross the Jordan. మరి కనిపెట్టే విశ్వాసం అన్నది, కనిపెట్టుటకు కావాల్సిన విశ్వాసం యోసేపు లాగా కలిగి ఉండి అక్కడ కనిపెడుతూ విశ్వాసంతో నిలబడటం అన్నది అద్భుతంగానే ఉంది. కానీ అయితే అక్కడికి సరిపోదు. కానీ ఆ దాటి యోర్దాను నది దాటి వెళ్ళే అంత విశ్వాసాన్ని కూడా కావాలని దేవుణ్ణి అడగాలి, పోరాడాలి. Hallelujah. హల్లెలూయా. See, sometimes we need that. కొన్నిసార్లు మనకు అది For కావాలి. example, I will tell you one thing which happened for us this year. ఉదాహరణకి ఈ సంవత్సరం మాకు జరిగిన ఒక విషయం చెప్తాను. So we have a church. మాకు ఒక సంఘం ఉంది. It was overflowing. మరి జనులు ఎక్కువైపోతున్నారు. Like people sitting outside, nearly 120 people were sitting outside the church. బయట సంఘం బయట కూడా చర్చ్ లోపల ఉన్న వారు కాకుండా బయట కూడా 120 మంది దాకా నిలబడి ఉండిపోతున్నారు. My personal conviction is I haven't borrowed money in my life. నా వ్యక్తిగత ఒప్పుదల ఏంటంటే ఇంతవరకు ఎక్కడ అప్పు చేయలేదు. Not in a single paisa I've borrowed in my life. ఒక్క రూపాయి కూడా నేను ఎవరి దగ్గర అప్పు చేయలేదు ఇప్పటి వరకు. So all the glory to God. సమస్త మహిమ దేవునికే I కలుగును గాక. always wait for God. నేను ఎప్పుడు దేవుని కొరకు కనిపెడతాను. Whatever I need, I will wait. I can wait for years to receive that. నాకు ఏం కావాలన్నా కనిపెడుతూనే సంవత్సరాల తరబడి కనిపెడతాను, ఎదురు చూస్తాను. God has never disappointed. దేవుడు ఎప్పుడు నన్ను నిరాశపరచలేదు. So I know that we need a big building, right? ఇప్పుడు పెద్ద బిల్డింగ్ కావాలి మాకు తెలుసు. But I didn't have enough money. కానీ తగిన డబ్బు లేదు. But one day God, I heard a voice that we need to construct a little bigger church. అయితే ఒక రోజు దేవుడు స్పష్టంగా ఆయన స్వరం నేను విన్నాను, మరి ఇంకా కొంచెం పెద్దగా విశాలంగా మందిరం We have కట్టాలి. a space outside. బయట కొంచెం స్థలం ఉంది. So we have started more services also. మరి ఇంకా ఎక్కువ ఆరాధనలు కూడా పెట్టాము. So we needed a big church now, big building. ఇప్పుడు అది సరిపోదు కాబట్టి పెద్ద బిల్డింగ్ కూడా కావాలి. But I said to God, I didn't have any money. Right? నేను అన్నాను, దేవా నా దగ్గర డబ్బులు ఏం లేవు. The Lord said to me, I know, I felt that the Spirit of God speaking. You have faith, right? ప్రభు ఆత్మ నాతో చెప్పడం మొదలు పెట్టాడంటే నేను నమ్ముతున్నాను. Start మరి నీ దగ్గర డబ్బు లేదు కానీ విశ్వాసం ఉంది కదా అన్నాడు దేవుడు. Start the work, he said. పని మొదలు పెట్టమన్నాడు. So what I did is some bricks were there, 3 or 4 bricks. 3-4 ఇటుకలు ఉన్నాయి అక్కడ. So I called the entire church. ఆ సంఘం అందరిని పిలిచాను. The Lord is saying, start the church. I don't have any money. మరి మందిరం కట్టమని ప్రభు సెలవిస్తున్నాడు, నా దగ్గర డబ్బులు ఏం లేవు కానీ మొదలు పెడదామన్నాను నేను. All we have is three bricks. Okay? మూడు ఇటుకలే ఉన్నాయండి, మీరు నమ్మండి. So we dig మేము అది పాతాము and లోపల. we laid the foundation stone. ఆ పునాది రాయేసాం. And that Sunday I announced in the church, this is what we did. ఆదివారం రోజు సంఘంలో ఆరాధనలో ప్రకటించాను, ఈ రోజు ఇదిగో ఇలా చేసామని. We started the work. పని మొదలు పెట్టాం. And somebody who have heard this message in online, ఆన్లైన్ లో ఎవరో ఈ సందేశం విన్నారు. they sent me a inland letter cover, right? ఒక ఇన్లాండ్ లెటర్ కవర్ పంపించారు. When I opened it, నేను దాన్ని తెరిచాను. and I found 10 rupees. 10 రూపాయలు వచ్చాయి అందులో. You should not keep rupees in the cover, right? రూపాయలు ఎప్పుడు కూడా కవర్ లో పెట్టొద్దు కదండి. Somebody, in a newspaper, they covered 10 rupees and wrote a small letter saying, please use this
for expense of the tea, not to drink tea when you build the church. ఆ 10 రూపాయలు పంపించిన వ్యక్తులు ఏం చేశారంటే ఒక చిన్న పేపర్ ముక్క రాసి పెట్టారు, ఏంటంటే మీరు ఆ మందిరం కడుతున్నప్పుడు ఒక టీ తాగడానికి 10 రూపాయలు వాడుకోండి అన్నట్టుగా రాశారు. When I looked at it, what I can do with this 10 rupees? మరి ఆ 10 రూపాయలు చూసి నేను ఏం చేయాలరా బాబు ఈ 10 రూపాయలు At the అనుకున్నాను. same time, the Spirit of God was speaking to him. అప్పుడే దేవుని ఆత్మ నాతో మాట్లాడుతున్నాడు. Amen. Never ever think that is very, little money. ఆ 10 రూపాయలు పట్టుకొని అది చాలా తక్కువ మొత్తం అన్నట్టుగా ఎప్పుడు అనుకోవద్దు అన్నట్టుగా దేవుడు మాట్లాడాడు. That is a seed of faith. అది విశ్వాస విత్తనం, Right? అవునా? Start. మొదలు పెట్టు అన్నాడు. We started. మేము మొదలు పెట్టాం. Within 8 to 9 months, 8-9 మాసాల్లో nearly 70 to 80 lakhs of rupees have been met. దాదాపు 70-80 లక్షల రూపాయలు ఖర్చయిందండి. Nearly about 1 crore we finished the meeting. దాదాపు 1 కోటి రూపాయల దాకా వచ్చింది. Still we didn't know where it came from. ఇప్పటిదాకా తెలియదండి ఎక్కడి నుంచి వచ్చాయి. Without a single paisa debt, ఒక్క రూపాయి అప్పు లేకుండా, ఒక పైసా అప్పు లేకుండా we completed the building. బిల్డింగ్ మొత్తం కంప్లీట్ చేశాం. And all the glory and honor to God. సమస్త మహిమ దేవునికే కలుగును గాక. See, I waited for God. నేను దేవుని కొరకు కనిపెట్టాను. When the kairos ఆ comes, కైరోస్ వచ్చినప్పుడు the money comes. డబ్బులు వస్తాయి. Hallelujah. హల్లెలూయా. The thing is, I was able to trust my God, whether it is 10 rupees or it is 10 lakh or 1 crore. I tell you, for God, when you move in faith during that season, that kairos season, when you hear it and when you move it, finish, don't think about money, it comes. విషయం ఏంటంటే అది కైరోస్ అనే కాలం వచ్చినప్పుడు, ఆ సమయం ఆసన్నమైనప్పుడు, అది 10 రూపాయల, 10 లక్షల, 1 కోటి రూపాయల, ఎంత మొత్తం అన్నది నువ్వు ఆలోచించావు కానీ విశ్వాసంతో అడుగు వేస్తావు, కార్యం మొదలు పెడతావు, దేవుడు కార్యం చేస్తాడు. Do you understand? మీకు అర్థమైంది కదా? In chronos, wait. క్రోనోస్ లో ఆగు, కనిపెట్టు. In kairos, move. కైరోస్ లోనేమో కదిలి ముందుకెళ్ళిపో. You should know when to do what. నువ్వు ఎప్పుడు ఏం చేయాలో కూడా తెలుసుకొని ఉండాలి. To understand that, దాన్ని అర్థం చేసుకోవాలంటే you should have a close relationship with God. నీకు దేవునితో దగ్గరి సహవాసం, సంబంధం ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Now the people of Israel were 40 years in chronos. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు దాదాపు 40 సంవత్సరాలు క్రోనోస్ లో ఉన్నారు. But when Joshua came, అయితే యెహోషువ వచ్చినప్పుడు kairos has come. వారి కైరోస్ But వచ్చేసింది. to see the ఆ kairos, కైరోస్ చూడాలంటే take the responsibility, బాధ్యత తీసుకోవాలి. get ready to move in faith. విశ్వాసంతో అడుగు ముందుకే సాగిపోవడానికి విశ్వాసం కలిగి ఉండాలి. Are you ready, brother? బ్రదర్ మీరు Are సిద్ధంగా you ఉన్నారా? ready? Come on, Kiran, come on. బ్రదర్ కిరణ్ బ్రదర్, Oh, I didn't ask your name. మీ పేరు I అడగలేదండి. concentrate on the food. I forgot నేను to ask భోజనం you. మీదనే దృష్టి పెట్టి తిన్నాను కానీ మిమ్మల్ని పేరు అడగలేదు. క్షమించండి. Hallelujah. హల్లెలూయా. Verse 11, Pastor. Verse 11. 11వ వచనం చూద్దాం. Yeah. 10 and 11. 10-11 వచనాలు. Joshua chapter 1, verse 10 and 11. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 10-11 వచనాలు. Quick. కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు పాలెంలోకి పోయి జనులతో ఈ మాట చెప్పుడి, మీరు స్వాధీనపరచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొన బౌటకై 3 దినములలోగా మీరు ఈ యొర్దానును దాటవలెను గనుక ఆహారంను సిద్ధపరచుకొనుడి. Get ready. సిద్ధపరచుకోండి. Come on, get ready. చెప్పండి, సిద్ధపరచుకోండి. When the kairos comes, కైరోస్ వచ్చినప్పుడు God will not give you more time. దేవుడు ఎక్కువ టైం ఇవ్వడు మీకు. How many days? ఎన్ని రోజులండి? To pack up the entire congregation? ఈ జనసమూహం అంతా అన్ని సర్దుకొని సిద్ధపాటు చేసుకొని 25 lakh people. 25 లక్షల మంది అండి. Is it possible? ఎన్ని రోజులు టైం ఇచ్చాడు? In 3 సాధ్యమేనా? days? Preparing food for everyone? 3 రోజుల్లో అందరికి భోజనం సిద్ధం చేయాలి. Is it possible in 3 days? 3 రోజులు అంటే Maybe సాధ్యం అవుతుందా? For this 2 days meetings, ఈ 2 రోజుల మీటింగ్లకి how many days you have been preparing? ఎన్ని రోజులుగా సిద్ధపడుతూ వచ్చారు? 2 weeks. Yeah, minimum 2 weeks but for 3 days, only 3 days for కానీ 25 లక్షల మంది 25 lakhs people. 25 లక్షల మంది వెళ్ళడానికి 2 రోజులు 3 రోజులు సిద్ధపాటు. See, you have to be very, very careful. చాలా జాగ్రత్తగా ఉండాలి. When timings comes, కాలము సమయాలు వచ్చినప్పుడు everything will be very fast. అన్ని వేగవంతంగా జరిగిపోతాయి. Very fast. చాలా వేగంగా See, జరిగిపోతాయి. nobody will teach you these principles. ఈ సూత్రాలు మీకు ఎవరు But నేర్పించరండి. today God has brought me to teach you these principles. ఈ సూత్రాలు మీకు నేర్పించరాం కొరకు అన్నట్టుగానే దేవుడు మమ్మల్ని మీ మధ్యలోకి That తీసుకొచ్చారు. means you have to take the responsibility. అంటే దాని అర్థం ఇప్పుడు మీరు బాధ్యత You have తీసుకోవాలి. to build up your faith to cross the Jordan. యోర్దాన్ దాటి వెళ్ళడానికి మీ విశ్వాసాన్ని పురికొల్పుకోవాలి. And you should be flexible enough to pack up and go in 3 days.
మీరు 3 రోజుల్లో ఉన్న పాటున బయలుదేరి అన్ని సర్దుకొని ముందుకు సాగి వెళ్ళిపోవడానికి సర్వసిద్ధ సన్నద్ధులై ఉండాలి. If God says missions, మిషన్స్ అన్నాడు అనుకో దేవుడు, yeah man, tomorrow morning 7 o'clock train, రేపు పొద్దున 7 గంటలకు ట్రైన్ ఉందంటే go finish. వెళ్ళాలి అంతే. No, we have to have a send-off party. సెండ్ ఆఫ్ పార్టీ చేసుకోవాలి, You know, I have to do that. I have to tell them ఫేర్వెల్ this. పార్టీ, No, అది no, ఇది no, no. అది చేసుకోవాలి. ఏం లేదండి, Get ready to run, huh? పరిగెత్తడానికి సిద్ధంగా ఉండండి. Hallelujah. When, Hallelujah. when transition comes, ఆ బదిలీ వచ్చినప్పుడు when you have to be flexible. నువ్వు విశాలంగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. See, one missionary ఒక మిషనరీ from West Bengal, వెస్ట్ బెంగాల్ నుండి, right? He had a calling of God in his life, ఆయన జీవితంలో దేవుని పిలుపున్నది. and he wanted to be trained for that in Chennai. దాని కొరకు చెన్నైలో ట్రైనింగ్ తీసుకోవాలనుకున్నాడు. One day, just 2 to 3 hours before the train is getting the news that you are going to go to Chennai. మరి 2-3 గంటల తర్వాత ట్రైన్ ఉందన్న ఆ టైంలో నువ్వు చెన్నైకి వెళ్తున్నావని ఎవరో ఆయనకు సిద్ధపరిచి That's the చెప్పారు. time he realized he have washed all his clothes and it's not yet dried, it's all wet. అప్పుడే జస్ట్ ఆయన బట్టలన్నీ ఉత్తి పెట్టుకున్నాడు కానీ అవి ఇంకా ఎండలేదు, ఆరేసి ఉన్నాయి. He was saying to me, Pastor, when I heard that just 2 to 3 hours before the train, I went and saw all the clothes are wet. What I did is I took a plastic cover, put all the shirt and pant, put a hole inside the plastic cover so that all the water will drain. I came to Chennai. Now, God is using me around the world. పాస్టర్ గారు, మరి 3 గంటల్లో నేను బయలుదేరాలని తెలిసినప్పుడు అప్పటికి నా బట్టలు ఇంకా ఆ దండ మీద ఆరేసి ఉన్నాయి, అవి ఇంకా ఎండలేదు. ఆ పచ్చిగా ఉన్నటువంటి బట్టలన్నీ ఒక కవర్లో వేసుకున్నాను, చిన్న రంధ్రాలు పెట్టాను, ఆ నీళ్ళన్నీ కారిపోయేటట్టుగా. అలాగా బయలుదేరిన వ్యక్తిని ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా దేవుడు నన్ను వాడుకుంటున్నాడని చెప్పాడు. Always divine shift, they comes quickly. ఎప్పుడు దైవికమైన బదిలీలన్నీ కూడా వేగంగా వచ్చేస్తాయి. You'll know the season, మీకు కాలం అర్థమవుతుంది, but you don't know the time. కానీ సమయం తెలియదు మీకు. Amen. So you have to be ready. అంటే నువ్వు సిద్ధంగా ఉండాలి. You want kainos, sir? మీకు కైనోస్ కావాలా? You want to see the kairos? మీరు కైరోస్ చూడాలనుకుంటున్నారా? I think, Pastor, whatever you're saying is very tough. My పాస్టర్ గారు, goodness. మీరు చెప్పేదంతా చాలా కఠినంగా ఉందండి. Morning message was very good and exciting. పొద్దున సందేశం చాలా అద్భుతంగా ఉత్సాహంగా ఉంది. God is going to do a new thing. ఓ దేవుడు ఒక కొత్త కార్యం చేయబోతున్నాడని చెప్పారు, బాగుంది. When this afternoon, how he is going to do? కానీ ఈ మధ్యాహ్నం ఎలా చేస్తాడంటే It's very tough, huh? చాలా కష్టంగా ఉంది పాస్టర్ గారు. The grace is sufficient for you. ఆయన కృప నీకు చాలు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. How many have to be quick? ఎంతమంది వేగంగా The ఉండాలనుకుంటున్నారు? Lord is speaking to you. ప్రభు మీతో మాట్లాడుతున్నారు. My dear children of God, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, there is a kainos waiting for you. కైనోస్ నీ కొరకు కనిపెడుతుంది. And it is waiting in kairos. కైరోస్ లో అది కనిపెడుతుంది If you want నీకోసం. to know the kairos, ఆ కైరోస్ నువ్వు తెలుసుకోవాలనుకుంటే you have to be in the labor position. నీవు ఆ ప్రసవించే స్త్రీలాగా When you are ఆ in the స్థలంలో ఉండాలి. when you conceive, నువ్వు గర్భం ధరించినప్పుడు, you are ready to give forth, నువ్వు ఆ ప్రసవం ఇవ్వడానికి సిద్ధపడుతున్నప్పుడు you have to take the నువ్వు responsibility. బాధ్యత తీసుకోవాలి. Hallelujah. హల్లెలూయా. You have to take the responsibility. నువ్వే బాధ్యత And తీసుకోవాలి. you have to go in the faith, right? నువ్వు విశ్వాసంలో ముందుకు సాగిపోవాలి. See, what happened today, let me tell. ఈ రోజు ఏం జరిగిందో మీకు See, చెప్తాను. after finishing the session, సెషన్ అయిన తర్వాత I went for lunch. మధ్యాహ్నం భోజనం I చేశాం. took my phone and called my wife. నాకు ఫోన్ చేశాను భార్యకి. Because one girl from our church today, she's in the labor room. మరి మా సంఘ సభ్యురాలు ఒక అమ్మాయి ఈ రోజు ఆమె ప్రసవించే సమయం. So I got a message already, after I went out, a baby boy was delivered. మరి నేను బయటికి వెళ్ళి ఆమెకు ఫోన్ చేస్తే అప్పుడు నా భార్య చెప్తుంది అబ్బాయి పుట్టాడని. But I was talking to my wife. నా భార్యతో నేను మాట్లాడుతున్నప్పుడు My wife said she was in a pain. This is the first delivery. ముందేమో ఆమె ఫోన్ చేసినప్పుడు ఆమె రూమ్ లోకి వెళ్ళారు, నొప్పితో బాధపడుతుందని So చెప్పారు. because of the pain, she started to beat her husband. ఆమె నొప్పి భరించలేక భర్తను కొడుతుందట. And she has to beat her father. తండ్రిని కూడా కొట్టిందట. She was beating everyone. అందరిని కొడుతుందంట. I నొప్పి can't bear the pain. అయ్యో నొప్పి భరించలేకపోతున్నాను Please, అంటుంది. doctor, cut my, take baby out. కడుపు కోసేసి తీసేయండి పిల్లని అన్నట్టుగా So చెప్తున్నా. immediately the father called, my wife. వెంటనే ఆ తండ్రి గారు మా భార్యకు ఫోన్ Because చేశాడు. my wife is a very good counselor.
ఆమె మంచి కౌన్సిలర్ నా భార్య. So she talked to her. No, ఆమె మాట్లాడింది. no ma, go through this pain. లేదమ్మా ఈ నొప్పి కొంచెం అనుభవించు, Otherwise, you will go through pain all over your life. లేకపోతే ఎప్పటికీ నొప్పితోనే ఉండాల్సి వస్తుంది, జాగ్రత్త అన్నది. Maybe in 1 hour she will be okay. ఒక గంట కొంచెం ఓపిక పట్టుకో అమ్మా అన్నది. She encouraged her. ప్రోత్సహించింది ఆమెను. She went through that pain. ఆ నొప్పి గుండా వెళ్ళిందట. The baby was delivered తర్వాత normally. ఇప్పుడు అబ్బాయి నార్మల్ గా పుట్టాడు. That's how revival is. ఆ విధంగా ఉజ్జీవం కూడా వస్తుందండి. That's how కైరోస్ అలాగే వస్తుంది. Kairos will be very tough. కైరోస్ కష్టంగానే ఉంటుంది. Transition period will be very tough. ఆ బదిలీ కాలం అన్నది కష్టతరంగా కఠినంగా ఉంటుంది. Everything will be against you. అంత నీకు విరోధంగా అనిపిస్తుంది. But move in great faith. అయితే గొప్ప విశ్వాసంతో By కదిలి the strength of God I can go through it. దేవుని శక్తి ద్వారా నేను ముందుకు సాగి వెళ్ళగలనని చెప్పండి. Be flexible. మరి విశాలంగా ఉండండి, విశాల దృక్పథంతో ఉండండి. Submit yourself. మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. Lord, if this is how the Kairos is going to happen in my life, I'm ready for that. ప్రభా నా జీవితంలో ఒకవేళ కైరోస్ ఈ విధంగానే జరగడం నీ ఉద్దేశం అయితే నేను సిద్ధమే ప్రభు అని చెప్పండి. I'll be ready to do that. నేను దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నానయ్యా. Did you understand that? మీకు అర్థమవుతుందండి ప్రియులారా? Hallelujah. హల్లెలూయా. Now how many want to have Kairos? ఇప్పుడు చెప్పండి ఎంతమందికి కైరోస్ కావాలి? Are you sure? నిశ్చయంగానా, ఖచ్చితంగానా? Okay, then you have to wait for అలాగైతే మీరు దేని కొరకు కనిపెట్టాలి? కైరోస్. When the Kairos comes, what do you have to do? కైరోస్ వచ్చినప్పుడు ఏం చేయాలి? You have to be like వేగంగా పరిగెత్తాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. This is how God works. దేవుడు పనిచేసే విధానం ఇలాగుంది. This is how God works. దేవుడు ఇలా Let's పనిచేస్తాడు. all stand in the presence of అందరం God. లేచి నిలబడదాం. God is good, right? దేవుడు మంచివాడు కదండి. Hallelujah. హల్లెలూయా. If really God spoke to you, నిజంగా దేవుడు నీతో మాట్లాడి ఉంటే let's all stand in the presence. అందరం లేచి నిలబడదాం. Thank you, Jesus. వందనాలు యేసయ్యా. Thank you, Jesus. వందనాలు యేసయ్యా. My dear children of God, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, there is a new thing. ఇది ఒక నూతన క్రియ, There is a Kainos thing కైనోస్ కార్యం which is coming వస్తుంది to your life, నీ జీవితంలోనికి వస్తుంది. personal life, వ్యక్తిగత జీవితం, to your నీ ministries. పరిచర్యలోకి. Thank you, Jesus. యేసయ్యా నీకు వందనాలు. Amen, amen, amen. ఆమేన్, ఆమేన్, But ఆమేన్. it's going to happen on the divine time. దైవిక సమయంలో జరగబోతుంది. Amen, amen. You're thinking why it's not happening. ఎందుకు జరగట్లేదా అని ఎదురు చూస్తున్నావు నువ్వు. God has given me promises. దేవుడు నాకు వాగ్దానాలు ఇచ్చాడు, He has given me, prophecies. ఎన్నో ప్రవచనాలు ఇచ్చాడు నాకు. But it seems everything is against me. కానీ అంతా నాకు వ్యతిరేకంగా జరుగుతున్నట్టు Nothing అనిపిస్తుంది. is happening in my life. ఏమీ జరగట్లేదు నా I've been జీవితంలో. waiting and waiting and waiting. ఎంతో కాలంగా కనిపెడుతూ వేచి ఉన్నాను. My dear children, నా ప్రియ బిడ్డలారా, soon you're going to see the Kairos. త్వరలో మీరు కైరోస్ చూడబోతున్నారు. Your wasted period or not, your waiting period or not wasted period. నీ యొక్క కనిపెట్టిన కాలం, ఎదురు చూసిన కాలం వృధాగా పోలేదు. Your tears are numbered. నీ కన్నీరు లెక్కించబడ్డాయి. Every problems you went through, they are calculated. నువ్వు ఎదుర్కొని వెళ్ళినటువంటి ఆ శ్రమలన్నీ లెక్కింపబడ్డాయి, ఆ బాధలన్నీ లెక్కింపబడ్డాయి. The path is leading towards Kairos. మరి ఆ యొక్క మార్గము నిన్ను కైరోస్ దిశగా నడిపిస్తుంది. It's leading toward Kairos. కైరోస్ దిశగా నిన్ను నడిపిస్తుంది. Church, Exodus church. ఎక్సోడస్ చర్చ్, You are in Exodus. నువ్వు ఎక్సోడస్ లో లేవు, You are in transition. నువ్వు బదిలీలో ఉన్నావు. You're not here to settle. నువ్వు ఇక్కడ స్థిరపడిపోవడానికి లేవు. You're not here to settle. స్థిరపడటానికి కాదు ఇక్కడ ఉన్నది. You are in the move. నువ్వు కదలికలో ఉన్నావు. The Lord says this afternoon, ఈ మధ్యాహ్నం ప్రభు అంటున్నాడు, with the power of the Holy Spirit, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా get ready to move. సాగిపోవడానికి సిద్ధపడు. Get ready for Kairos. కైరోస్ కొరకు సిద్ధంగా ఉండు. Hallelujah. Lift your hands and start చేతులు praising పైకెత్తి దేవునికి మొరపెట్టండి. Start praising God. దేవుని స్తుతించడం మొదలు పెట్టండి. You are on the move. మీరు కదలికలో ఉన్నారు. You are on the move. సాగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. Joshua generation. యెహోషువ తరము. You are the generation who are going to divide the land for the kingdom of God. దేవుని రాజ్యం కొరకు దేశాన్ని విభాగించి కదలికలు తెచ్చే కార్యాలు చేయబోయే వ్యక్తులుగా Never ఉన్నారు. say you are small. మీరు చిన్నవారని ఎప్పుడు అనొద్దు. Do not be intimidated by big ministries. గొప్ప పరిచర్యలతో పోల్చుకొని నిన్ను నువ్వు చిన్న అంచనా వేసుకోవద్దు. I tell you, it is you, through you, remnant people, God is going to do wonders. శేషముగా విభాగించబడిన మీ ద్వారా దేవుడు గొప్ప అద్భుతాలు చేయబోతున్నాడు. Don't be scared of Judea. ఈ యొక్క యూదయాన్ని చూసి భయపడక ఏమాత్రం. Don't be scared about the people against you. నీకు విరోధంగా ఉన్న జనులను చూసి ఏమాత్రం భయపడకు. Who speaks against you. నీకు విరోధంగా మాట్లాడే వారిని చూసి God భయపడకు. will prove you who you are in Judea. యూదయలో నువ్వు
నువ్వెవరో నువ్వేమై ఉన్నావో దేవుడు రుజువు చేయబోతున్నాడు. In Judea, యూదయలో రుజువు you will చేయబోతున్నాడు rise దేవుడు. up Lazarus. నువ్వు లాజరును You లేపబోతున్నావు. will rise up dead people. చచ్చిన వారిని లేపబోతున్నావు. You will rise up dead people. చచ్చిన వారిని లేపబోతున్నావు. Dead in spiritual life. ఆత్మీయ జీవితాల్లో చచ్చిన వారిని And you లేపబోతున్నావు. will do it in Judea. యూదయలో నువ్వు చేయబోతున్నావు. That religious place. ఆ మతపరమైన స్థలంలో Among the చేయబోతున్నావు. hard-hearted people. ఆ కఠినమైన హృదయాలతో ఉన్న ప్రజల God మధ్యన will do చేయబోతున్నావు. wonders through you. నీ ద్వారా అద్భుతాలు చేయబోతున్నాడు దేవుడు. Are they not 12 hours to the daylight? పగలు పని చేయటకు 12 గంటలు లేదా? Whatever God has called you to do, He will do it. దేవుడు నిన్ను ఏమేం చేయడానికి పిలిచాడో ఆయన నీ Get ద్వారా ready. చేస్తాడు. Get ready for transition. ఈ బదిలీ కొరకు సిద్ధంగా ఉండు. Let's open mouth and praise God. నోరు తెరిచి దేవుని స్తుతిద్దాం. Let's open our mouth and praise మన God. నోరు తెరిచి దేవుని గణపరుద్దాం. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. There are హల్లెలూయా. certain people who are standing and waiting for your personal life. కొంతమంది వ్యక్తిగత జీవితాల కొరకు మీరు కనిపెడుతూ నిలబడి ఉన్నారు. You're like Joseph, you're waiting in the prison. యోసేపు లాగా మీరు చెరసాలలో ఉండి బంధించబడిన స్థితిలో కనిపెడుతున్నారు. There are certain prison which has surrounded you. కొన్ని బంధకాలు, కొన్ని ఆ సంఖ్యలు నిన్ను బంధించి పెట్టాయి. You're waiting for a kairos. కైరోస్ కొరకు కనిపెడుతున్నావు. Don't worry, my sister. నా సహోదరి చింతించకు. Don't worry, my brother. నా సహోదరుడా బాధపడకు. Your days are coming. నీ దినములు రాబోతున్నాయి. Your kairos is నీ coming. కైరోస్ రాబోతుంది. Your chronos is leading you towards kairos. నీ క్రోనోస్ నిన్ను కైరోస్ దిశగా నడిపిస్తుంది. How you behave during the time of chronos is very important. క్రోనోస్ కాలంలో నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావో అది చాలా Let me ప్రాముఖ్యం. say it again. How you behave, how you act, how you speak during the time of chronos is so important for your kairos. మరొకసారి నేను మీకు చెప్తున్నాను, నీ క్రోనోస్ కాలంలో నువ్వు ఎదురు చూస్తూ కనిపెడుతూ ముందుకు సాగిపోతున్న కాలంలో నువ్వు ఎలా ఉంటున్నావో దాన్ని ఆధారం చేసుకొని నీ కైరోస్ రాబోతుంది. Keep praying. ప్రార్థిస్తూ ఉండు. Keep praying like Elijah. ఏలియాలాగా ప్రార్థిస్తూ కనిపెట్టు. Do not be disappointed. నిరుత్సాహపడవద్దు, నిరాశపడవద్దు. God will never leave you nor forsake you. దేవుడు ఏ మాత్రం నిన్ను విడువడు, ఎడబాయడు. Take it as a word for this day. ఈ దినం కొరకు ఈ మాట తీసుకో. There is a kainos కైనోస్ ఉన్నది in the kairos. కైరోస్ లో. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. 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 హల్లెలూయా హల్లెలూయా. Thank you, Jesus. హల్లెలూయా హల్లెలూయా Hallelujah. 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 హల్లెలూయా Hallelujah. Hallelujah. Oh, hallelujah. Hallelujah. Thank you, Jesus. వందనాలు యేసయ్యా. Jesus. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Jesus. We thank you, Jesus. Thank you, Jesus. Oh, thank you, Jesus. Thank you, Jesus. Lord, we thank you, Lord, for the నీకే వందనాలు యేసయ్యా. మహిమ, ఘనత, ప్రభావములు నీకు. Thank you, Jesus. Lift your hands and say, చేతులు పైకెత్తి. Hallelujah. Oh, Rashata Ragalaga. Rimane Shekele Balu. హల్లెలూయా Rimaroso Kotoda Maraga. హల్లెలూయా Oh, హల్లెలూయా hallelujah. హల్లెలూయా We worship you, Lord. నిన్నే ఆరాధిస్తున్నాం యేసయ్యా. Hallelujah.
హల్లెలూయా. Say it again, hallelujah. హల్లెలూయా. అందరం కలిసి పాడదాం. Hallelujah. హల్లెలూయా. 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 Keep your right hand on your stomach. మీ కడుపు మీద మీ కుడి చేయి పెట్టుకోండి. Every boys and every brothers and sisters. సహోదరి సహోదరులు ప్రతి ఒక్కరు, స్త్రీ పురుషులందరూ కూడా, Lord, I take your word as a seed. ప్రభా, నీ మాటను నేను ఒక విత్తనంగా తీసుకుంటున్నానయ్యా. Let it conceive, Lord. అది నాలో గర్భం ధరించును కాక. Come on, open your mouth and let it conceive. నోరులు తెరిచి చెప్పండి అందరూ కూడా. Let this మీ కడుపు మీద చేయి పెట్టుకొని చెప్పండి. Let that kairos, ఈ కైరోస్, let that kainos, ఈ కైనోస్ should conceive in అది me, Lord. నాలో గర్భం ధరింపబడును గాక Let ప్రభా. me carry from this ఈ day. దినము నుండి నేను దాన్ని మోసుకొని వెళ్ళుదును గాక. Amen. The kainos shall conceive in me, Lord. నేటి నుండి కైనోస్ నాలో గర్భధారణ జరుగును గాక. Let the burden for this nation shall conceive in me, ఈ Lord. దేశం కొరకు అవసరమైన మాట నాలో గర్భం ధరించును గాక. Let the revival shall conceive in me, Lord. ఉజ్జీవం అనేది నాలో గర్భధారణ జరుగును గాక ప్రభా. Let this nation shall conceive in me, ఈ Lord. దేశ రక్షణ నా యొక్క లోపల గర్భము ధరించబడును గాక. And I believe. నేను నమ్ముచున్నానయ్యా. And I believe. నేను నమ్ముచున్నాను. That which has conceived in me. నాలో గర్భం ధరించబడింది ఏదైతే Which is ఉందో, conceived in my నా spirit. ఆత్మలో గర్భం ధరించబడింది. One day I'm going to give forth. ఒక రోజు నేను దాన్ని కనబోతున్నాను. I'm going to bring forth revival. గొప్ప ఉజ్జీవాన్ని నేను తీసుకొని రాబోతున్నాను ఒక రోజు. I believe that, Lord God. ప్రభువా, నేను నమ్ముచున్నానయ్యా. Whatever I believe, నేను ఏది నమ్మినా, whatever kainos I conceived, ఏ కైనోసును నేను గర్భం ధరించినా, I'm going to bring forth, Lord. నేను దాన్ని చూడబోతున్నానయ్యా. But when that kairos time comes, ఆ కైరోస్ సమయం వచ్చినప్పుడు help me నేను to take the responsibility. బాధ్యత తీసుకునే కృప నాకు దయచేసి సహాయం Help చేయండి. me to cross the Jordan in faith. విశ్వాసంతో నది దాటి యోర్దాను దాటి వెళ్ళుటకు సహాయం Help చేయండి. me to be flexible, విశాల దృక్పథంతో ఉండే కృప నాకు దయచేయి. to receive the rain, receive the revival, receive the kainos, receive that blessings, oh ఆ God. ఉజ్జీవాన్ని, ఆ ఆశీర్వాదాన్ని, ఆ కైరోస్ను, ఆ యొక్క వర్షాన్ని నేను పొందగలుగునట్లుగా సిద్ధపరచండి. Lord, this Exodus church, ఈ ఎక్సోడస్ చర్చ్ ప్రభువా, everyone are conceived today. ప్రతి ఒక్కరు ఈ రోజు గర్భం ధరించారు. They are conceived with the burden of God. దేవుని భారముతో వారు గర్భం ధరిస్తున్నారు. Yes, Lord, it's happening right now. ఇప్పుడే అది జరుగుతుంది నాయనా. It's happening in spirit realm, oh God. ఆత్మ పరిధిలో అది జరుగుతుంది తండ్రి. And one day, ఒక్క రోజు when the kairos comes, ఆ కైరోస్ వచ్చినప్పుడు it will shake the nations. దేశాలను కదిలిస్తామయ్యా. They will bring forth the baby. ఆ గొప్ప ఆ శిష్యులను జన్మింపజేస్తారు. Which is going to glorify the kingdom of God. అది దేవుని రాజ్య మహిమార్థమై జరుగుతుంది. I bless every children, oh God. ప్రతి బిడ్డల్ని దీవించండి, చిన్న బిడ్డల్ని దీవించండి, Strengthen them. వారిని బలపరచండి. What you have got for them is big, Lord. వారి కొరకు మీరు ఏది ఉద్దేశించారో అది పెద్దది నాయన, గొప్పది నాయన. It's very big. అది చాలా ఉన్నతమైంది. It's above our mind, Lord. అది మా యొక్క శక్తికి, ఆలోచనకు మించినది. We cannot comprehend it. మేము దాన్ని అర్థం చేసి గ్రహించుకోలేము తండ్రి. But కానీ now it's in the seed form. అది ఒక విత్తనం రూపంలో ఉంది. Help them to grow, Lord. అది వృద్ధి చెందుటకు సహాయం చేయండి. Let this Exodus church ఈ ఎక్సోడస్ చర్చ్ will conquer the land, oh God. దేశాన్ని పట్టుకొందురుగాక, స్వాధీనం చేసుకొందురుగా, దేశాన్ని స్వాధీనం చేసుకొందురుగా, Conquer the land, oh God. దేశాన్ని స్వాధీనం చేసుకొందురుగా. Joshua, యెహోషువ, rise up. లే, Take the responsibility. బాధ్యత తీసుకో, Cross the Jordan. యోర్దాను దాటు, Prepare the war. యుద్ధానికి సిద్ధం కా. I bless them, oh God. వారిని దీవించండి నాయన. And all the glory and honor to you alone. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నీకే In ఆరోపిస్తూ Jesus' name I pray. యేసయ్య నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము. Amen and amen. and ఆమేన్, ఆమేన్. Put your hands together and give glory. గట్టిగా to చప్పలు God. కొట్టి దేవుని గణపరుద్దాం. Thank you, Jesus. May the love of the Father,
తండ్రి అయిన దేవుని ప్రేమ, and the grace of the Lord Jesus Christ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, and the presence of the Holy Spirit పరిశుద్ధాత్మ ప్రసన్నత సన్నిధి be with you మీకు తోడైండును and గాక. all those who are inside and outside, and whoever watching this in the online. లోపల ఉన్నవారు, బయట ఉన్నవారు, ఆన్లైన్ లో వీక్షిస్తున్నవారు, ప్రియులందరికీ కూడా Be upon me తోడైంది నడిపించును గాక. in Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం అందరూ కూడా ఒకసారి, గట్టిగా కొడదాం అందరూ. రేపు కూడా 2 సెషన్స్ ఉంటాయి. సో టుమారో విల్ బి ద ఫైనల్ డే. మేక్ ష్యూర్ యు ఆర్ హియర్ ఆన్ టైం. 10 గంటలకు మనం ప్రారంభిస్తాము. విల్ హ్యావ్ 2 సెషన్స్. లెట్ యువర్ ఫ్రెండ్స్ నో, లెట్ యువర్ రిలేటివ్స్ నో. వెన్ గాడ్ డస్ గ్రేట్ థింగ్స్ హి సెండ్స్ హిస్ వర్డ్ ఫస్ట్. దేవుడు గొప్ప కార్యాలు జరిగించే ముందు ఆయన మాటను పంపిస్తారు. హి సెంట్ హిస్ వర్డ్ టుడే. టుమారో విల్ బి ఈవెన్ మోర్ గ్లోరియస్. రేపటి దినమును ఇంకనూ దేవుడు మహిమకరంగానే జరిగిస్తారు. సో అలాంగ్ విత్ అస్, మనతో పాటు ఇంకనూ అనేకులు దీవించబడినట్లు, ఇఫ్ యు నో సంబడి అరౌండ్, ఇన్ అండ్ అరౌండ్ యువర్ ప్లేస్ ఆర్ మేబీ వేర్ యు ఆర్, లెట్ దెమ్ నో అండ్ ఇన్వైట్ దెమ్. టేక్ టైమ్ టు ప్రే టుడే యాజ్ వెల్. ఈరోజు రాత్రి కూడా కొంత సమయం తీసుకుని ప్రార్థనలో గడపడానికి ప్రయత్నం చేయండి. రేపటి దినం కూడిక కొరకు, వ్యక్తిగతంగా మన జీవితాల్లో కార్యం జరగడం కొరకు. సో యు ఆల్ కెన్ గో హోమ్ ఇన్ పీస్ అండ్ విత్ బ్లెస్సింగ్. సమాధానంతో, దీవెనతో మీరు అందరూ కూడా వెళ్ళొచ్చు. రేపు ఉదయం దేవుని సన్నిధిలో కలుద్దాం. అంతవరకు దేవుని కృప మీ అందరికీ తోడేయండి గాక. God bless.